స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మేము పాల్గొని మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం. తిరిగి తండ్రి 4 గంటల నుంచి జరగబోయేటువంటి ఈ జూమ్ మీటింగ్ లో సహోదరులందరితో కలిసి మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే ఈ నామాన్ని మహింపరచడానికి, మీ వాక్యాన్ని తెలుసుకోవడానికి వచ్చినారో వారందరినీ ఆశీర్వదించమని కోరుతున్నాం. సహోదరులు బోధిస్తూ ఉండగా తగినటువంటి జ్ఞానాన్ని దయచేయమని కోరుతున్నాను ఆయన. ఈ యొక్క మీటింగ్ని ఆది నుంచి అంతవరకు కూడా మీ కాపుదలతో నడిపించమని కోరుతూ ఉన్నాం. సత్యమైన వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా అనేక మందికి బోధించలాగన మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుతున్నాను ఆయన. కూడొచ్చిన ప్రతి ఒక్కరికి మీ కాపుదలు దయచేయండి. మా లోపాలు దిద్దుకొని ఆత్మీయంగా బలపడడానికి మీ వాక్యం ద్వారా మాకు అవకాశం కలగజేయమని కోరుతూ ఉన్నాం. ఈ క్లాసులు మీరు ఆశ్రయించమని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలండి. అటెండెన్స్ అంతా కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని అటెండెన్స్ లాస్ట్ లో తీసుకుంటాను. ఈరోజు మనకి వాక్యాన్ని వివరించడానికి సహోదరులు ఇమానుయేల్ గారు నెల్లూరు ప్రాంతం కిసాన్ నగర్ జగనన్న కాలనీలో దేవుని పరిచయం చేస్తున్నారు. ఈరోజు ఆయన మనకి వాక్యాన్ని వివరిస్తారు. శ్రద్ధగా ఆలకించి డౌట్స్ అన్ని రాసుకోండి. చివరిలో ఆయన మీకు క్లారిటీ చేస్తారు. సహోదరు ఇమానుయేల్ గారు కార్యక్రమం ఓకే బ్రదర్, అందరికీ వందనాలండి ప్రభు అయిన యేసు నామములో. ఒక నిమిషం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అందరూ వచ్చేసినట్టేనా? జాయిన్ అవుతారు. ఓకే ఓకే బ్రదర్. ఓకే, ఈరోజు మనందరం ఒక చక్కని అంశాన్ని చర్చించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఇది చాలా చాలా అవసరమైనటువంటి పాఠం. మనకి చాలా విషయాల గురించి కొంత అవగాహన ఉంటుంది, కానీ దేవుని గురించి అవగాహన ఎంత ఉందో, క్రీస్తు ప్రభు వారి గురించిన అవగాహన ఎంత ఉందో, ఈ లోకానికి సంబంధించి మన జీవితాలకు సంబంధించి ఎంత అవగాహన ఉందో, ఇప్పుడు చెప్పేటువంటి వ్యక్తిని గురించి కూడా అంతే అవగాహన మనకు ఉండాలి. ఎందుకంటే ముందు యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి తన శత్రువు యొక్క బలాబలాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది చాలా అవసరం. ఎందుకంటే మనం ఎవరితో పోరాడుతున్నాము, లేకపోతే ఎవరు మనకి వ్యతిరేకంగా ఉన్నారు అనే వ్యక్తి గురించి, అతని వ్యూహాల గురించి కనుక మనకు తెలియకపోతే ఖచ్చితంగా మనందరం కూడా పోరాటంలో విజయాన్ని సాధించలేము. ఒకసారి ఎవరైనా ఈ వాక్య భాగాన్ని చదవండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అందరికీ వందనాలు. వందనాలు.
అందరికి వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. 2 కొరింథీ 2వ అధ్యాయం వచనం అంకుల్ 11 అండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సో మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది ఈరోజు టాపిక్ దేని గురించి అని. సాతాను గురించి మనం ఈరోజు కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్టుగా సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము. అతని ఉనికి ఏంటో, అతని పనులేంటో, అతను సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏంటో, అసలు మనం తన జీవితంలో ఎందుకు అంత అవసరమో, ఈ విషయాలు గనక ఒక క్రైస్తవుడు తెలుసుకోకపోతే చాలా చాలా సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే అన్నమాట. సో సాతానుడు ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అవుతున్నాడు. ఎందుకు సాతాను భాగం అవుతున్నాడు? దేవుడు ఆయన్ని అనుమతించాడా ఇలాగా అంటే అవును. ఒకవేళ సమాధానం అవును అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మంచి చెడ్డలు మనకి తెలిసాయి అనంటే మంచి అనేది ఉండాలి మరియు చెడు అనేది ఉంటేనే కదా రెండు తెలుస్తాయి మనకి. రెండు తెలిసిన తర్వాత ఎప్పుడైతే మనం చెడును వదిలి మంచిని ఎన్నుకోగలిగే స్థాయికి వస్తామో అప్పుడే మనం దేవుని కుమారులు అవుతాం. లేని పక్షంలో ఆనాడు అవ్వ ఆదామును దేవుడు నివారించి ఎలాగైతే ఏదైనా తోటకి కెరూబుల్ని కాపలా పెట్టి జీవవృక్ష ఫలాలు తినేయకుండా చేశాడో అదే పరిస్థితి మనదే అవుతుంది. ఎందుకని వాళ్ళకి అలాంటి పరిస్థితి ఏర్పడింది? సాతాను పన్నినటువంటి పన్నాగం, లేకపోతే కుయుక్తి అంటాం. సర్పము యుక్తి గలదై ఉండెను అని ఉంది. అంత తెలివితేటలు ఉన్నాయా సాతానికి అని అంటే అవును. సో పండు తినద్దు అనేటువంటి ఆజ్ఞను ఎలా మీరేటట్టు చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే చాలా టెక్నికల్గా అవ్వను చాలా సులువుగా పడగొట్టినాడు అనమాట అపవాది. కుయుక్తులు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఏ టైంలో ఎప్పుడు ఎలాగో అపవాది నన్ను మోసం చేస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఎరగకపోతే మనం నష్టపోతాము. సాతానుకు చోటు ఇవ్వద్దు అనేటువంటి మాట మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. ఎలా చోటిస్తాము అది తెలిసి ఉండాలి మనకి. ఎందుకు చోటిస్తాము అనేది తెలిసి ఉండాలి మనకి. తెలియకపోతే వీఆర్ ఇన్ డేంజర్ అనమాట. ఎంతో మందిని పడదోసాడు అపవాది. మనం పెద్ద లెక్కేం కాదు అతనికి. కానీ విశ్వాసం ద్వారా మనందరం కూడా ఆయన్ని ఎదిరించగలము. విశ్వాసం ఉంటే, దేవుని మీద విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా అతన్ని మనము సులువుగా ఓడించుకొని మన ఉనికిని కాపాడుకొని మన భవిష్యత్తుని, మన యొక్క నిరీక్షణని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనిషి యొక్క జీవితంలో అతను ఒక పార్ట్ అయిపోయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మీరు ఈ విధంగా చక్కగా దేవుని యొక్క గ్రంథంలోని ఉన్నటువంటి సత్యాల్ని ఉన్నట్టుగా నేర్చుకోవడానికి మీరు ఈ సమయాన్ని కేటాయించుకొని, చాలామంది సెలవులు దొరికితే ఏవేవో ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ మీరు చక్కగా దేవుని వాక్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నారు. మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ తరగతుల్ని నిర్వహిస్తున్నటువంటి మన ప్రియ సహోదరులు సురేష్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఎంతో భారంతో పరిచర్య పనులన్నీ జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు సువార్త మీటింగ్లో భాగంగా కొంచెం ప్రయాణం ఉండడం వల్ల నాకు ఈ సమయాన్ని ఆయన అప్పగించున్నారు. కాబట్టి ఆయన చేసే పనిలో కొంత పరిచర్య జరిగించడానికి నాకు అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. దాన్ని బట్టి సహోదరునికి అలాగే ఆయన కుటుంబానికి
ఆయన వెంట ఉన్న సంఘానికి మరియు మీకు అందరికి కూడా మరొకసారి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనకి ఇక్కడ ఏం అవగాహన పెంచుకోవాలి సాతాను గురించి అని మనం కొన్ని క్వశ్చన్ చేసుకుంటే, లోకంలో చాలా అపోహలు ఉన్నాయి సాతాను గురించినటువంటి అపోహలు. ఎందుకంటే చిన్నప్పుడు మనల్ని ఎదుగో బూచోడు వస్తున్నాడు అని భయపెడతా ఉంటారు. కానీ అలాంటి బూచోడు కాదు ఇతను. ఏదో ఒక భయంకరమైన వేషంలో వచ్చేదో, లేకపోతే ఏదో తెల్ల చీర కట్టుకొని అక్కడ నిలబడి ఉండేదో, ఊరి చివర చీకట్లో కనపడేదో, చెట్ల మీద వేలాడేదో, ఇలాంటి దాన్ని మనం దెయ్యం అనుకుంటూ, సాతాను అనుకుంటూ ఉంటాం. కానీ అది ఒక భ్రమ. కొంతమంది దాన్ని అలాగా క్రియేట్ చేసేసారు. సాతాన్ అంటే ఇట్లాగా ఒక అగ్లీ ఫేస్ కలిగి, ఒక అగ్లీ రూపంతో విచిత్రమైనటువంటి రూపంలో ఉంటాడు అని కొంత భ్రమ కలిగించేస్తున్నారు మనకి. తద్వారా మనం కూడా ఇది సాతాన్ అయి ఉండదులే అనుకొని చాలా సంగతుల్లో మనం మోసపోయేటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ముందు అతను ఉనికికి సంబంధించినటువంటి వివరణ ఏముంది, అతని ఉనికి సంబంధించిన వివరణ ఏముందంటే, లోకంలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఏమున్నాయి? దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ దేవదూతల్లో ఒక దూత సాతాను అయ్యాడని అలాంటి కొంత వివరణ ఇచ్చేవాళ్ళు మనకి కొంతమంది ఇస్తూ ఉంటారనమాట. గ్రంథాన్ని చదివి మేము ఇదార్థం చేసుకున్నామని వాళ్ళ వైఖరిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవదూతల్లో పాపం చేసి సాతాను అయ్యాడు అనేటువంటి సంగతి అయితే ఎక్కడ కూడా గ్రంథం ప్రస్తావించదు. అలాంటి మాట అయితే చెప్పదు. దేవదూతలు పాపం చేశారు, దేవుడు వారిని బంధించి భద్రపరిచాడని మాత్రమే ఉంది. కానీ పాపం చేసినటువంటి సాతాను అయ్యాడు, దేవదూత ఒక సాతానుగా మారాడు అనేది మనకైతే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడ కూడా లేఖనాలు మనకు కనపడవు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఎవరైనా చదువుతారండి? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను తండ్రిలో చేర్చుకొని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. 2 పేతురు 2:2-4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పులో కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇది ఒక్కటే సమాచారం మనకుంది. కానీ దీనికి మించిన సమాచారం అయితే ఎక్కడ లేదు. అంటే మనం దేవదూతల్లో ఒకడు పాపం చేశాడు అనేటువంటిది అయితే సమాచారం మనకి ఎక్కడ కూడా అందుబాటులో లేదు. యోధా పత్రిక 6వ వచనం చూడండి. యోధా పత్రిక 6వ వచనం. మిగిలిన వాళ్ళు కూడా చదవండి, ఒక సహోదరి కాకుండా. అంటే మీరు బైబిల్ తీయడము మరియు చదవడం అలవాటు అవుతుంది, అందు గురించి. యోధా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రం చేసెను. ఇక్కడ ఈ సమాచారమే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. బంధించి భద్రపరుచున్నాడు. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగించారు. కాబట్టి దేవదూతల్ని దేవుడు బంధించాడని ఉంది. కానీ ఇక్కడ ఆ దేవదూతలో ఒక దూత సాతాను అయ్యాడు అనేటువంటి సమాచారం అయితే మనకి ఎక్కడ కూడా కనిపించదు. అట్లాగే ఒక లోక సంబంధంగా మరొక భ్రమ అనేది ఇంకోటి ఏర్పడిపోయింది. అంటే మనుషుల్లో వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఉన్నట్టుగా చదవకుండా
దాన్ని చదివి మేము ఇది అర్థం చేసుకున్నామని తమ సొంత అభిప్రాయాల్ని ఇక్కడ అప్లై చేయడం వల్ల ఇలాంటి కొన్ని తప్పుడు అభిప్రాయాలు బయటకు వచ్చాయన్నమాట. దాంట్లో ఇదొకటి. లూసిఫర్ అంటే సాతాను. లూసిఫర్ అంటే సాతాను అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇది కూడా యెషయా గ్రంథము 14 అధ్యాయం 12 వచనం ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 14, 12. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఓకే. వాయిస్ సరిగ్గా రావట్లేదు సిస్టర్ మీది. అయితే ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక భ్రమ ఏందంటే ఇది కేవలము ఒక ఆనాడు ఉన్నటువంటి బబులోను రాజు గురించి మాత్రమే చెప్పబడింది. 14 అధ్యాయం 4వ వచనంలో ఈ సంగతులు మనకు తెలుస్తాయి. లూసిఫర్ అంటే దాని అర్థం తేజో నక్షత్రం అని అర్థం. అంటే ఈ రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉండిందంటే తానే దేవుణ్ణి అని చెప్పుకునేంత స్థితికి వెళ్ళిందనమాట. అందుకని ఇతన్ని లూసిఫర్ అంటే తను తాను హెచ్చించుకున్నటువంటి రాజుగా, దేవుని కంటే తను తాను హెచ్చించుకున్నటువంటి రాజుగా ఇతడు పేరు పొందాడు కాబట్టి అతను ఆ విధంగా సంబోధించడం జరిగిందనమాట ప్రవచన గ్రంథాల్లో యెషయా గారు. అంతే తప్ప ఇది సాతాను గురించి చెప్పబడింది అనేటువంటిది ఒక అభిప్రాయము మానవుల్లో ఇప్పటికీ క్రైస్తవుల్లో కూడా ఉందన్నమాట. ఓకే, లూసిఫర్ అంటే సాతాను అనేటువంటి ఒక భ్రమ అభిప్రాయం ఇంకా కూడా ఉంది. కానీ ఇది వాస్తవం కాదు. ఆ లూసిఫరు, ఆ తేజో నక్షత్రం ఇవన్నీ కూడా బబులోను రాజుకి ఆపాదించినటువంటి పేర్లు తప్ప అవి నిజంగా సాతానికి సంబంధించినటువంటి వివరణ అయితే కాదు. కాబట్టి దేవుడు ఇది ఇంకా కొంతమంది ఎలా భావించినారంటే దీన్ని ఇది మరొక అద్వితీయమైనటువంటి శక్తిగా భావించారు. అంటే దేవుడే కాదు, ఇలాంటి కొన్ని శక్తులు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో సాతాను కూడా ఉన్నాడని కొంతమంది భావించడం వల్ల ఇక్కడ సాతాను కూడా ఒక దేవుడు అయిపోయి కూర్చున్నాడు అనమాట. సాతానికి దేవాలయాలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. శనీశ్వరుడు అని కూడా అంటారు అనమాట హిందూ దేవతల్లో దేవుళ్ళు. సో అంటే ఇది ఒక బ్యాడ్ నెగిటివ్ అయినప్పటికీ కూడా అది మంచిదే, ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మంచిదే అన్నట్టుగా ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా పూజించే వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుడిగా తలపోయాల్సినటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే 1 కొరింథీ 8:6 చెప్తుంది దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా. కాబట్టి ఇంకొక పదానికి అయితే అక్కడ ఆస్కారము లేదు. సో ఇలాగా లోకంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలతో సాతాన్ని గుర్తించడం అనేది జరిగింది. కానీ అవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలే. అయితే వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని బట్టి మనం చూడాల్సినటువంటి కోణం ఏంటి అని అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి ఎవరైనా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వశక్తికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంకా ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనం వలనైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను
సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ ఒక సమాచారం మనందరికి కూడా ఇవ్వబడుతుంది. ఏంటంటే సమస్తము దేవుని ద్వారానే సృజించబడ్డాయి. అంటే ఇప్పుడు సాతాను తనంతట తానుగా దేవునికి వలె స్వయంభవుడు అంటే అది తప్పు. అలాగ ఏర్పడేవాడు సాతాను కాదు, ఏర్పడలేడు కూడా. దేవునికి ఆదియు అంతము లేనివాడు ఆయన. కాబట్టి దేవుడు అక్షయుడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి దేవుడు చేసినటువంటి సృష్టిలో అన్నీ ఉన్నాయని ఇక్కడ వాక్యం చెప్తుంది. సమస్తము ఆయన ద్వారా కలిగాయి. అంటే దేవుడు సమస్తాన్ని కలిగించిన వాడే ఉన్నాడు, సృష్టించిన వాడే ఉన్నాడు. సాతానుకు అంతం అనేది ఉంది. మళ్ళీ దీన్ని మనం ముందు వచనాల్లో చూస్తాం. అతనికి ఏమి స్పెషల్గా ఏం లేదు. అంటే దేవునికి ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు అతనికైతే లేవు. కానీ అతను కూడా బంధించబడ్డానికి, శిక్షించబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. ఆ విషయాలు మనం ముందు చూస్తాం. అంటే దీని అర్థం దేవుడు చేసిన సృష్టిలో ఇతను కూడా ఒక భాగమే అనేటువంటి విషయాన్ని మనం చూడాలన్నమాట. ఇక్కడ దేవుడు సాతాను తనంతట తానుగా దేవునికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఒక సృష్టి అని మనం చెప్పలేం. అంటే సపరేట్గా దేవుని సృష్టి కాకుండా సపరేట్గా ఏర్పడిన వాడు అనేది అయితే కాదు. ఈ దేవుని సృష్టిలో సాతాను కూడా ఒక భాగమై ఉన్నాడు. ఓకే, సాతాను దేవుని సన్నిధిలో ఉన్నట్టు మనం చదువుతాం. ఎక్కడ? యోబు గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1:6-7 వచనాలు. చదువుతారండి ఎవరైనా? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది మగవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాణ్ణి నడగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు యూరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి, అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తముకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు ఇక్కడ అపవాది దేవుని సన్నిధానంలో కనిపిస్తున్నాడు అనేది మనం చూస్తున్నటువంటి ఒక వాస్తవం. ఇతనికి యాక్సెస్ ఉంది, పరలోకంలోకి యాక్సెస్ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇతని స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను అని అంటున్నాడు. నేనేమో ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టుగా, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి అందరు ఊళ్ళకి వెళ్ళి వస్తుంటారు కదా, అలాగే ఏమన్నా ట్రిప్కి వెళ్ళి వచ్చినాడా అంటే కాదు కాదు కాదు. దేవుడు ఆల్రెడీ యోబు గారి గురించి మాట్లాడినప్పుడు ఏం రిప్లై ఇచ్చాడు? ఆయన ఏం ఊరికినే భయభక్తి కలిగిన వాడు ఆయన. ఊరికి అలా వెళ్ళొచ్చిన అతనికి ఎంత సమాచారం నుంచి వచ్చింది? సో సమాచారం సేకరిస్తున్నాడు. ఎవరు ఎలా ఉన్నారు, ఎలాంటి వారు, ఏంటి అనే సమాచారం సేకరిస్తున్నాడు. భూమి మీద ఇతని వంటి వాడు ఒకడునూ లేడు అని దేవుడు యోబు గారి గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు
సరే చాలా చాలండి, ఆయన ఏమన్నా ఊరికే ఉన్నాడా, మీరు ఆయన చుట్టూ కంచి వేశారు, ఆయన్ని కాస్తున్నారు, కాబట్టి ఆయన భయభక్తులు గలవాడై మీ ఎడల ఉన్నాడు అనేటువంటి ఒక నిందని వేశాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరిది తప్పు, అతను అలా ఎవరిది క్రెడిట్ అలా ఉండడం అంటే దేవునిదే అన్నాడు. చాలా సులువుగా చూడండి, ఇరకాటంలో పెట్టినట్టు అయిందనమాట. ఓకే, అంటే నేను సహాయం చేయడం వల్ల అతను భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నాడు కదా, ఇప్పుడు నేను సహాయాన్ని తీసేస్తాను అనే నిర్ణయానికి దేవుడు వచ్చాడు. కాబట్టి అతని మాటలు చూడండి ఎలా ఉన్నాయో, సవాల్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు తాను నిజంగా యోబు భయభక్తులు కలిగిన వాడైనా కాదా అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు యోబు గారిని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది దేవుడు. కాబట్టి ఇతను దేవుని దగ్గరికి యాక్సెస్ ఉంది ఇతనికి, అక్కడ వాళ్ళతో కూడా కలవడం అనేది జరిగింది. దేవుణ్ణి పైపెచ్చు సంభాషిస్తున్నాడు దేవునితో అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం. సో ఈరోజు మన జీవితాల గురించి కూడా ఎవరైతే క్రీస్తు ప్రభునందు ఉన్నారో వాళ్ళ జీవితాల గురించి కూడా ఇతను ఖచ్చితంగా వేలెత్తి చూపేటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఈ విషయాలు మళ్ళీ మనం ముందు ఆలోచిద్దాం. కానీ వాక్యాన్ని బట్టి మనం ఏం చూడగలుగుతున్నాం అంటే ఇతనికి నేరుగా పరలోకంలో మరి యాక్సెస్ ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం. యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి ఇతని గురించి. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నానని, ఏదియూ మీకు కెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఆకాశం నుండి పడదోయబడినని చెప్పబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంటే ఎందుకు పడదోయబడ్డాడు అనేటువంటి సంగతులు అయితే మనకి ఇంకా పూర్తిగా తెలీదు. కాకపోతే అతను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తోసివేయబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ ఆయన ఉనికిని గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇంకొకటి, ఆయన అంటే దేవుడు మనల్ని శోధించడు, చెడు విషయంలో కీడు విషయంలో ఆయన మనం శోధించడని యాకోబు గారు తన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. మరి ఇతను ఏం చేయగలుగుతాడు అంటే శోధించగలుగుతాడు. సో ఏం పని సాతానుదంటే ఇతను శోధిస్తాడు ఒక మనిషిని, దేవునికి వ్యతిరేకంగా ఉంటాడా లేక దేవునికి అనుకూలంగా ఉంటాడా అనేటువంటి కోణంలో ఇతను శోధించేటువంటి పని కలిగి ఉన్నాడు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఈ సర్వే చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. కానీ ఇంతకీ అతను ఎందుకున్నాడు, అతనికి నా జీవితానికి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి, అసలు నేను ఎందుకని అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అతన్ని ఎరగవలసిన అవసరం ఉంది, అతని కుయుక్తులు ఏంటి, అతను ఎలాంటి పన్నాగాలు పన్నుతాడు, ఇంతకు అతను పనిపాట్లు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవడం ద్వారా కొంత జాగ్రత్తలు పడి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని నుండి మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మెయిన్ క్వశ్చన్ ఏందనంటే ఎక్కడి నుంచి వచ్చాడండి, అసలు ఆయన ఉనికి ఏందనేది దాని మీద పరిశోధన జరపడం కంటే అసలు ఎందుకు అనేది పరిశోధన జరిపి మనం
తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇతని లక్ష్యం ఏంటి? సాతాను యొక్క లక్ష్యం ఏంటి? ఏం సాధించడానికి ఉన్నాడు అతడు అని మనం బాగా గమనిస్తే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో ఎవరైనా చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఇతని లక్ష్యంలో ఒక లక్ష్యాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. సర్వలోకమును మోసం చేయడం. చూడండి, మనం ఆదికాండంలోనే ఇతని యొక్క మోసాన్ని మనం పసిగట్టచ్చు. చెప్పింది నిజమే. సాతాను నన్ను మోసపుచ్చాడు, తద్వారా నేను మోసపోవాల్సి వచ్చింది అని. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే అతను కేవలం అవ్వనే కాదు, ఈరోజు మనల్ని కూడా మోసపరుస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. ఇతడు ఎన్నో ప్రయత్నాలు ఇప్పటికీ దేవుని మాటకి వ్యతిరేకంగా జరిపించేటువంటి మానవులను తయారు చేస్తున్నాడు అన్నమాట. అది సాతాను యొక్క లక్ష్యమైంది. సో సర్వలోకాన్ని ఎలా మోసం చేస్తాడు? మోసం అనేది ఎలా జరుగుతుంది జనరల్గా? మనకేదో మేలు జరుగుతుంది, మనం అనుకునింది జరుగుతుంది అనే భ్రమలో మనం ఉంటాం. కానీ జరిగిన నష్టాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నేను మోసపోయాను. దీనికి ఉదాహరణే అవ్వమ్మ పండు తినేయడం. ఆవిడేం తలంచింది? ఇంతకీ ఆమె దగ్గర తీసుకొచ్చిన వాదన ఏంటి? సాతాను ఎలా మాట్లాడుతున్నాడో మనం చూడాలి. ఎందుకంటే 3వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో, సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడు చేసిన భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై, బహుయుక్తి గలదై ఉండెను అని. యుక్తి కలిగింది అంటే అర్థం ఏంటి? కన్నింగ్ అని అనమాట. ఇంగ్లీష్లో కన్నింగ్ అంట. దీనికి చాలా కన్నింగ్ అంటే సాధించాల్సిన లక్ష్యాన్ని వంకర టింకరగా సాధించేయగలదు. అదనమాట కన్నింగ్ అంటే, యథార్థంగా కాదు. అందుకే తన మాటలు ఎలా ఉన్నాయో చూస్తే మనం అవ్వ దగ్గర వచ్చినప్పుడు ఒకసారి చదువుతారండి ఎవరైనా? ఆదికాండం 3వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. చూడండి ఎలా మోసం జరుగుతుంది అనేది చూడండి ఎలా ఉందో. క్వశ్చన్స్ వేస్తుంది అనమాట. స్టార్టింగ్లోనే క్వశ్చన్లు యాడ్ అవుతుంది. ఏంటి క్వశ్చను? దేని గురించి క్వశ్చన్ చూడండి, ఒకసారి చదివి చెప్పండి ఎవరైనా. మామూలుగా మీరు చదివి అసలు క్వశ్చన్ దేని గురించి? దేవుడు తినొద్దన్న ఫలం గురించి, తినొద్దని చెప్పిన ఫలం. కాదు, ఇంకొంచెం ఆలోచించాలి. దేవుడు చెప్పిన మాట నిజమా అని. కాదు.
ఇంకొంచెం ఆలోచించి చెప్పండి. అంటే జరిగిన దానినే వచ్చి ఇట్లా జరిగిద్దానని అడుగుతుందా అంకుల్? అంటే ఆల్రెడీ దేవుడు చెప్పాడు. దాన్ని ఆమె మళ్ళీ రిమైండ్ చేసి అడుగుతుంది. ఇలా చెప్పాడా దేవుడు అని. సావకుండా ఉంటామా అన్నది క్వశ్చన్. ఎట్లాగండి? సావకుండా ఉండు నిమిత్తము అన్నది క్వశ్చన్. ఓకే. సరే, మీరు బాగానే ట్రై చేశారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి ఉద్యోగానికి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏం అడుగుతాడు, ఎందుకు అడుగుతాడు? మీకు ఐడియా ఉంటుంది యవనస్తులు కాబట్టి. ఏం అడుగుతాడు? వాళ్ళ కంపెనీకి కావాల్సిన జాబ్ చేయడానికి సరిపోయే క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా అని క్వశ్చన్ చేస్తాం. ఓకే. దానికి మనం అర్హులమా కాదా? ఓకే. ఇంతకీ మనకి ఎంత తెలుసు అనేది ప్రశ్నిస్తారనమాట. అంటే మనం చేయబోయే జాబ్ గురించి, అంటే అతను ఇవ్వబోయే జాబ్ గురించి మనకి ఎంతవరకు అర్హత ఉంది అనేది ఎలా తెలుసుకుంటాడంటే, ప్రశ్నలు వేస్తే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాన్ని బట్టి మనకు ఎంత తెలుసు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సాతాను అవ్వని ఎలా అప్రోచ్ అయినాడంటే, ఇంతకి అవ్వకి ఏం తెలుసు, ఎంత తెలుసు, అందుకనమాట క్వశ్చన్ వేయడం. ఎందుకంటే ఎంత తెలుసో దాన్ని బట్టి ఇప్పుడు మోసం చేయడం. ఇంతకీ తనకి ఏం తెలుసు అంటే, క్వశ్చన్ ఎలా ఉంది? ఇంకోసారి చదవండి. క్వశ్చన్ ఎలా ఉంది 3వ అధ్యాయంలో? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? తోట చెట్లలో దేన్నైనా తినకూడదని దేవుడు చెప్పాడా? అంతే క్వశ్చన్ అదే. ఏదైనా ఆజ్ఞ ఉందా నీకు? తినకూడదని, చేయకూడదని ఏదైనా ఆజ్ఞ ఉందా అని అడగడం. ఇది నిజమా? నిజమేనా ఇది? నీకు అర్థమైందా ఆజ్ఞ అని అడగడం అనమాట. దానికి హవ్వ ఏం సమాధానం చెప్పింది? తోట పండు తినవద్దు అంటే తినవచ్చు, ఈ తోట పండు మాత్రమే తినకూడదు అని చెప్పి నడువులో తోట మధ్యలో ఉన్న పండు తినకూడదని చెప్పాను. చూడండి ఎంత అంటే, ఇది నిజమా? ఏదైనా తినకూడదని దేవుడు చెప్పాడా అని అన్నప్పుడు అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. చూడండి, తోట చెట్ల ఫలాలను మేము తినచ్చు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. రిప్లై ఎలా ఉందంటే, ఆ మనసులో ఏముందో దాని అంతటినీ చెప్పిందనమాట ఆవిడ. సో ఇప్పుడు ఎట్ట మోసం చేయొచ్చు అనేది ఒక ఐడియాకి వచ్చేసింది అనమాట సర్పానికి. ఇదనమాట మోసం చేసే తీరు. ఈరోజు కూడా దేవుని వాక్యం నీకెంత తెలుసు అనేది ప్రశ్న. అయితే ఆ వాక్యం నుంచే నిన్ను మోసం చేసే విధంగా ఈరోజు ఎన్ని అబద్ధ బోధలు పుట్టుకొచ్చున్నాయి. అపోస్తలుల బోధ కాకుండా ఎన్ని రకాలైనటువంటి సంఘాలు ఏర్పడున్నాయి. దేని బట్టి వచ్చినాయి ఇవన్నీ? వాళ్ళ దగ్గర ఉండేది కూడా బైబిలే, మన దగ్గర ఉండేది కూడా బైబిలే. కానీ జరుగుతున్నదంతా మోసం. మోసం అంటే ఏంటి ఇక్కడ అర్థం? చూడండి, అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎలా చెప్తున్నాడు చూడండి, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని చెప్తే
మీరు చావనే చావరు, మీకేమి కాదు. ఎందుకంటే మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇదన్నమాట ఈరోజు సాతాను మోసం చేసేటువంటి తీరు. అప్పుడు ఇప్పుడు ఒకటే ఉంటుంది. ఏంటంటే నువ్వు ఇలా చేయడం వల్ల, ఇలా ఉండడం వల్ల నీకు లాభం తప్ప నష్టం ఉండదు. పాపం చేసుకో, అది నష్టం కాదు, అది లాభమే. నువ్వు అనుకునేదల్లా చేసుకో, దానివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ అవ్వకి ఆశ చూపినటువంటి తీరేందంటే నీవు దేవతలు అయిపోతావు, చావు. అదొక కండిషను. ఎందుకంటే దేవునికి తెలుసు దీని తినగానే మీ కన్నులు తెచ్చుకుంటాయి, మీరు దేవతల వల్లే ఉంటారని దేవునికి తెలుసు. అందుకే దేవుడు తినట్లేదు మిమ్మల్ని, వద్దని చెప్పాడు. అంటే దేవుని మాట ఒక అబద్ధమైనటువంటి మాట. ఇదనమాట మోసం చేసేటువంటి తీరు. కాబట్టి మనం అపవాది యొక్క కుయుక్తులను ఖచ్చితంగా ఎరిగిన వారమై ఉండాలి. అతడు ఎలా అప్రోచ్ అవుతాడు, ఎలా మనల్ని మోసం చేస్తాడు, ఏ కోణంలో మనకి శోధన అనేది వస్తుంది, దాన్ని బట్టి మనం చాలా చాలా అలర్ట్గా కనుక ఉండకపోతే మన జీవితాలు కూడా నష్టపోతాం. భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మేము విన్నది కరెక్టే, మేము నేర్చుకున్నది కరెక్టే, మేము ఎక్కడ మోసపోవడం లేదు అని ఇప్పటికే అబద్ధాలని నమ్మేసి మేము క్రైస్తవులమే అనుకుంటూ ఉన్నారనమాట చాలామంది. గ్రంథంలో లేనటువంటి అనేక విషయాలను బయటికి తీసేసి తమ సొంత ఆలోచనల్ని, తమ సొంత ఇష్టాలని సంఘాల పైన రుద్ది దేవుని నామానికి అవహేళన తీసుకొస్తున్నారు అన్నమాట అనేక మంది. సో ఇక్కడ అపవాది ఏం చెప్పాడు? చెప్పింది వచ్చి పెద్ద అబద్ధం, చెప్పింది అబద్ధం. ఎందుకంటే వాళ్ళు తినంగానే దేవతలు అయిపోయారా అంటే అవలా. ఏం జరిగింది? ఆమె తినింది, కొన్ని తీసి తన భర్తకు కూడా ఇచ్చింది, తన భర్త కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడ్డాయి. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడంలోనే చేసుకున్నారు. చూడండి, అప్పుడు దాకా వాళ్ళకి సిగ్గు అనేది తెలియలేదు. ఎప్పుడైతే అపవాది పండు తినేదానికి వారిని శోధించాడో, పండు తినేసినారో, వెంటనే తమ తప్పిదములు ఏందో తమకు తెలిసిపోయినాయి. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ గుర్తెరిగింది, ఓ ఇది బాగలేదు, వెరీ బ్యాడ్, మనం బట్టలు లేకుండా ఉన్నాము. సరే, దీని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది చూడండి. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడని యెహోవా స్వరం విని, దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. సాతాను ఏం సాధించాడో, ఈ రోజుకి ఏం సాధిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. వీళ్ళు ఎందుకు దాంకున్నట్టు? ఎవరైనా చెప్తారండి ఎందుకు దాంకున్నారు వాళ్ళు? పాపం చేసినారు, ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు పాపం చేశారు అంటే దేవుని మాటకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కానీ ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అడిగితే, మీరు ఇచ్చిన స్త్రీ వల్ల ఆ పండు తింటుంది. కాదు 10వ మిస్ అయ్యారు మీరు. 10వ. నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరంగా నుంటిని కనుక భయపడి దాగుకుంటున్నాను. ఇది కరెక్ట్ ఆన్సరేనా? ఆదాం చెప్పిన ఆన్సర్ సరిపోద్దా మనకి? తోటలో బట్టలు లేవా వాళ్ళకి? దిగంబరులుగా ఉన్నారా? అబద్ధం చెప్తున్నాడు అంకుల్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు దిగంబరులను తెలుసుకొని కచరాలు కుట్టుకొని ఉన్నారు కదా. ఆల్రెడీ వాళ్ళు ఆకులతో కచ్చడం చేసుకుని ఉన్నారు. కాబట్టి అబద్ధం చెప్తున్నాడు ఆదాం. అదే అబద్ధం చెప్తున్నాడు. చూడండి,
తింటే దేవతలు అయిపోతారు. ఏడయ్యారు దేవతలు, ఇంకా పాపానికి గురవుతున్నారు వీళ్ళు. సో ఈరోజు అపవాది ఇలాంటి మార్పుల్ని తీసుకొస్తున్నాడనమాట మానవునిలో. దేవునికి ఎంత వ్యతిరేకంగా బ్రతికితే అంత సంతోషపడతాడనమాట అపవాది. కానీ బట్టలున్నాయి, ఆల్రెడీ చేసుకున్నారు. వాళ్ళేమి అంతకుముందు దేవుడిని ఎదుర్కోలేదా? దేవుడే కదా వాళ్ళని నిర్మించింది నేలమట్టితో. మరి అలాంటప్పుడు దేవుని ముందు దిగంబరులు అయితే ఏమిప్పుడు ఇబ్బంది? దానికోసం దాంకోవాల్సిన అవసరమే లేదు. అందుకని నీవు దిగంబరు అని ఎవరు నీకు చెప్పింది అని అంటే, అప్పుడు చెప్తున్నాడు, తిన్నావా పళ్ళు తిన్నావా అని అంటే, అప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? అది కూడా నిజమేనా? 12వ వచనం నిజమేనా? కరెక్ట్ ఆన్సర్ అది. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాగియగా నేను తింటున్నాను. ఎవరు ఈ బిహేవియర్ కారణం? తప్పు ఎవరిదని చెప్తున్నాడు ఆదాము? దేవుడి దేవునిది తప్పు. అవ్వ మీద నెట్టట్లా ఆయన. నీవు నాకిచ్చినటువంటి ఈ స్త్రీ అంటున్నాడు. దేవుడిది తప్పు. దేవుడే ఇప్పుడు ఫీల్ అవ్వాలన్నమాట. అయ్యో ఇతను పాపం ఒంటరిగా ఉన్నాడే, ఇతను నేను చెడగొట్టేసానే ఆ స్త్రీనిచ్చని దేవుడు ఫీల్ అవ్వాలి. ఎంతమంది ఇలా ప్రవర్తించట్లేదు ఈ రోజుల్లో? తమ తప్పిదాన్ని ఒప్పుకోకుండా దాని ఇతరుల పైన మోపి తప్పించుకొని తమ మనస్సాక్షి ఇచ్చే దోషారోపణని తప్పించుకోవాలని ఎంతమంది ఫీల్ అవ్వట్లేదు ఈరోజు? ఎంతమంది ఇలా మాట్లాడటం లేదు? బ్లేమింగ్ చేస్తూ ఉంటారు. అంతా నీ వల్లే నేను ఇట్లా ఉన్నాను అంటారు. మా తల్లిదండ్రుల వల్ల ఇట్లా తయారయ్యాను అంటారు. మా పాస్టర్ గారి వల్ల ఇట్లా తయారయ్యాను అంటారు. ఇదంతా అబద్ధం. చూడండి, ఇదంతా బ్లేమింగ్ గేమే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బిహేవియర్? పండు ఎక్కడున్నావని అడిగితేనేమో నాకు బట్టలు లేవు, దిగంబరిగా ఉన్నాను, దొంగ ఉన్నాను అన్నాడు. అదొక పెద్ద అబద్ధం. చూడండి, ఈ అబ్నార్మల్ బిహేవియర్ వస్తుంది అనమాట బయటికి. దీనికి కారణం చూడండి, ఎవరు కారణం? పాపం జరిగిందంటే దానిలో నుంచి వచ్చేటువంటి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆదాం ఏం చేసి ఉండొచ్చు? మీరు చెప్పండి, ఏం చేస్తే కరెక్ట్గా ఉండేది ఆదాము? సరెండర్ అయిపోయి ఉండొచ్చు. క్షమించండి. సరెండర్ అవడమే, ఇంక వేరే దారి లేదు. ఎంతమంది ఒప్పుకోగలుగుతున్నారు ఈ విధంగా దేవుని దగ్గర మేము తప్పు చేసాము? అందుకే దేవుడు బాప్తిసం అనేటువంటి కార్యక్రమంలో ఒప్పుకోనే పరిస్థితి పెట్టేశాడు. నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? పాపివన్నీ ఒప్పుకుంటున్నావా? ఎక్కడ ఒప్పుకోకపోయినా బాప్తిసం దగ్గర ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అది క్రైస్తవ జీవితానికి వెరీ వెరీ బేసిక్ థింగ్ అన్నమాట. సో ఈ అబ్నార్మల్ బిహేవియర్కి కారకుడు ఎవరంటే అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది. అవని అడిగితే ఏం చెప్పింది? సాతాను మీద నెట్టేసింది. అందుకు స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తిన్నాను అనింది. పాపం నేను చాలా అమాయకురాలని, నన్ను సాతాను మోసం చేయడం వల్ల తిన్నాను, నా తప్పేం లేదు అని. సో ఇదనమాట అపవాది వల్ల వచ్చేటువంటి అనర్థాలు. ఎంత సమస్య తెచ్చుకున్నారు. ఇది తినండి, మీకు ఏం కాదు, చావనే చావరు, దేవతలు అయిపోతారు అన్నాడు. ఇప్పుడు తోటల నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. బయటికి వెళ్ళేది కాదు, గెంటి వేయబడినటువంటి పరిస్థితి. గెంటి వేయబడ్డం ఎంత అవమానకరం అండి. ఎవరైనా మనల్ని మెడబెట్టి బయటికి గేటేసేసినారంటే ఎట్లుంటది మనకి? సిస్టర్ మీరు మ్యూట్లో పెడతారా? సుస్మిత గారు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదనమాట అవుట్పుట్. అపవాదిని ఎవరైతే ఫాలో అవుతారో అవుట్పుట్ ఉండదు, ఇదే సేమ్ అవుట్పుట్.
ఎవరికి విలువిస్తాడు ఆదాము అవ్వ? ఎవరికి విలువిస్తారు? సృష్టికర్తగా తమని అందమైనటువంటి ఒక తోటలో వారి నుంచి ఫలించి అభివృద్ధి పొందని ఆశీర్వదించినటువంటి దేవునిగా దేవుని మాట వినాల్సినటువంటి వాళ్ళు ఎవరో ముఖం తెలియని వ్యక్తి వచ్చి తినండి ఏం కాదు, చచ్చిపోరు, మీరు దేవతలు అయిపోతారు, దేవుడికి తెలుసు అందుకే మీకు చెప్పలేదు ఆయన తినమని. ఈరోజు ఎన్ని మాటలు ఇలాంటివి మానవుల యొక్క మనసులో హృదయాల్లో ఎన్ని అబద్ధాలు చోటు చేసుకొని ఉన్నాయి. పాపం పెద్ద సమస్య కాదు, ఇది ఆపద పెట్టేటువంటి బోర్డు. కానీ పాపం ఎప్పటికైనా పాపమే. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాలి, సాతాను గురించినటువంటి అవగాహన పెంచుకోవాలి. సో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఆయన పని ఏంది? గర్జించు సింహం వలె. గర్జించు సింహం అంటే ఎలా ఉంటాడు? సింహం గర్జించేటప్పుడు సింహం ఎలా ఉంటుంది? ఎందుకు గర్జిస్తుంది? ఆకలిగా ఉంటాం. ఆకలిగా ఉన్నప్పుడు సో ఎలాగా మనల్ని మోసపరిచి దేవుని నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరం చెయ్యాలా అనేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ అతను కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోలేదంటే మోసపోయేటువంటి పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి, ఇప్పటికీ పుష్కలంగానే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఉపమానంలో చెప్తూ వచ్చాడు, ఎవరైనా వాక్యం వింటున్నారంటే అది 4 రకాలైనటువంటి నేలల్లో పడుతుంది. అందులో మొదటి రకం నేల ఎవరికైనా గుర్తుందండి? ఏం జరుగుతుంది అక్కడ? త్రోవబడిన నేల, త్రోవ పక్కబడిన నేల. ఏం జరగద్దు అక్కడ? అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. సో మనం ఫస్ట్ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మనం విన్నటువంటి సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త పడండి అని హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, విన్నటువంటి సంగతుల్లోనే ఉందన్నమాట మన లైఫ్ అంతా కూడా, మన భవిష్యత్తు అంతా కూడా. ఆ వాక్యం చాలా చాలా అవసరమైనటువంటి వాక్యం. దేవుని మాట చాలా అవసరమైనటువంటిది. ఈ రోజుల్లో అయితే చాలా మాటలు వినాలి మనం. ఒకప్పుడు అవాదం వినాల్సింది ఒక మాటే, పండు తినొద్దు అనేటువంటి మాటే. కానీ ఈరోజు మనం ఎన్ని మాటలు వినాలి? ఎన్ని విధాలుగా మన జీవితాన్ని కాపాడుకోవడానికి మనం సిద్ధపడాలి, ఏ కోణంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఏం కోరుకోవాలి, ఎటు చూసినా కానీ దేవుని వాక్యం మనందరికీ అవసరం. కాబట్టి వాక్యం ఎప్పుడైతే వినపడుతుందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా చాలా అవసరం, అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఒకవేళ వాక్యాన్ని వింటున్నాం, దాన్ని అర్థం చేసుకోలేకున్నాం అంటే దాన్ని అర్థం చేసుకునే లోపు అపవాది దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయంలో నాటబడడం అతనికి ఇష్టం ఉండదు. సో ఇతని గురించి మీకు లేని పుస్తకం అంటూ ఉండదు. ప్రతి పుస్తకంలో ఇతని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది అన్నమాట. ఇతని క్రియలు ఉంటాయి.
సో ఇతని పనులేంటి? ఏం చేస్తాడు ఇతను? ఇంతకుముందు మనం చూసాం, మోసపరుస్తాడు. అలాగే 4వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం చూడండి ఎవరైనా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట నిమిషం అండి, అతని పేరు ఏమని చెప్పబడింది ఇక్కడ? అపవాది. అపవాది, న్యాయవాది అంటాం. న్యాయవాది అంటే ఎవరికి సంబంధించి ఏం చేస్తాడు అతను? న్యాయంగా తీర్పు తీరుస్తాడు. న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు అపవాది అంటే ఏం చేస్తాడని ఇతను, అతని పని ఏంటి? అబద్ధంగా నిందలు అపవాదాలు వేయడం ఇతని పని. నిందలు అపవాదులు. ఇక్కడ చూడండి, ఎక్కడ మాట్లాడిన సాతాను వెరీ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. హై ఇంటెలిజెన్స్ ఫెలోస్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు అనమాట ఇతను. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడు ఇక్కడ అని మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు రాళ్ళని రొట్టెలుగా చేసుకుంటుంది, కొండ మీద వచ్చేది. అంటే డైలాగ్ ఎలా ఉందో చూడండి. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు నీవు దేవుని కుమారుడవైతే, అది నీవు దేవుని కుమారుడవైతే. ఎప్పుడు వచ్చాడు? ఫస్ట్ లో వచ్చాడు అంటే ఫస్ట్ లో రాలే, 40 దినాలు పూర్తయిపోయినాయి. ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అప్పుడు వచ్చినాడు అనమాట. అంటే శోధించబడడానికి ఇది కరెక్ట్ సమయం. చూడండి, ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా శోధించబడడానికి ఏర్పడినటువంటి సందర్భాల్లో ఇతను దూరతాడు. సందు దొరికితే ఇప్పుడు ఆకలి కొనున్నాడు కాబట్టి, ఏదో ఒక అవసరంలో ఉన్నాడు కాబట్టి ఈ అవసరానికి ఒక దారి నేను చూపించాలనుకుంటాడు అనమాట అపవాది. ఏం దారి అది? మంచి దారి కాదు అది. అంటే మనం ఎక్కడ ఉంటామంటే ఇక నువ్వు మన అవసరం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దారులు కనిపిస్తాయి, ఇట్ట అట్ట. అదే ఏదైనా కానీ నా అవసరం తీరిపోవాలి అనుకున్నాడు అనుకోండి మనిషి, ఏ దారైనా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళా మనం నన్ను సాతాను శోధించేశాడండి, అందువల్ల నేను మోసపోయానండి, లేకపోతే నేను ఇట్లా చెడిపోయానండి చాలామంది చెప్తుంటారు. మా వాడిది ఏం తప్పులేదండి, మా వాడు లోపల ఉండింది సాతాను, అందుకని సాతాను మాట విన్నాడు మా వాడు, అందుకని చెడిపోయినాడు, వాడుండి చేపించాడండి ఈ పని, మా వాడు కాదు అని అంటుంటారు. విన్నారండి ఇలాంటి మాటలు ఎక్కడైనా? మా వాడిది ఏం లేదండి, మా పాపది ఏం లేదండి, సాతాను లోపల చేరి ఇట్లా చేపించేసిందండి అని అంటుంటారు. విన్నారా ఎప్పుడైనా డైలాగ్స్? విన్నాం బ్రదర్. ఇప్పుడు తప్పు ఎవరిది? పాపం వాళ్ళది కాదనమాట, వాళ్ళ లోపల దూరినాడే అతనిది తప్పు. వాక్యం దాన్ని ఒప్పుకుంటుందా? అసలు ఒప్పుకోదు వాక్యం. వాక్యం ఏమంటుందో ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడుతు. ఇక్కడ ఆగదామండి. ఇక్కడ ప్రాసెస్ చూడండి ఎలా ఉందో. ఒక వ్యక్తి పాపం చేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఏదో అర్థం చేసుకున్నాం అంటే, ఈరోజు మనం ఎవరిని బ్లేమ్ చేయలేం,
ఉన్నదన్నట్టుగా ఒప్పుకొని తీరుతాం. ఇది అర్థమైందండి. సిస్టర్ మీరు మ్యూట్లో పెడతారా సుస్మిత గారు? కొంచెం ఓకే. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మీ దగ్గర, అందుకని. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడతాడు. ఇది చూడండి, ఒక వ్యక్తి సాతాను చేత లేక సాతాను లోపలికి వెళ్ళి అతన్ని చెయ్యి ఆడించాడు, కాళ్ళు ఆడించాడు, అతనితో మాట్లాడించాడు అని అంటే మరి అతనికి తీర్పు ఏమని ఇవ్వాలి? అతనికి తీర్పు లేదు వాస్తవానికి. ఎందుకంటే అతను లోపల ఉండి మాట్లాడించింది సాతాను మాట్లాడినట్టే కదా అది అర్థం. అతను మాట్లాడినట్టు కాదు కదా. అలాంటప్పుడు అతనికి తీర్పు ఎందుకు ఇవ్వాలి దేవుడు? అతన్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో ఎందుకు పడేయాలి? నరకం ఎందుకు ఇవ్వాలి అలాంటి వ్యక్తులకి? కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, అది నీ వల్లే జరిగింది అంటాడు అనమాట దేవుడు. నీ స్వకీయమైన దురాశ వల్లే జరిగింది. ఇది అనమాట అవ్వ ఒప్పుకొని విషయం. ఆవిడ ఒప్పుకున్నది ఏంటంటే, సాతాను నన్ను మోసం చేశాడు కాబట్టి నేను పండు తిన్నాను. అది అబద్ధం. సాతాను నిన్ను మోసపుచ్చలా, నువ్వు మోసపోయినావు. దేనికి మోసపోయావు? దురాశకు పోయినావు. ఏంటి దురాశ? దేవుడు అంతటి వాడిని అయిపోవాలని దేవుడు నిషేధించినటువంటి మార్గంలో నేను దేవుడిని అయిపోతానంటే ఎలా అవుతుంది అది అర్థం? దేవుడు మనందరం దేవుని బిడ్డలు అవడానికే కదా దేవుడు సృష్టించాడు. మరి నువ్వు దేవత అవుతావు అనగానే ఓకే, నేను దేవతను అవుతావు, కానీ దారి వేరే ఉంది, ఆ దారి కాదు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరి నేను డాక్టర్ అయిపోతానంటే ఎట్లుంటుంది? అదిగా దారి, అదిగా చదువు. ఈ చదువు వేరే, ఆ చదువు వేరే. నేను ఇటు విజయవాడ వైపు వెళ్తూ ఇప్పుడు నేను చెన్నైకి పోతున్నాను అనుకుంటే ఎట్లుంటుంది? ఆ దారి వేరే, ఈ దారి వేరే. దేవుని కుమారులు అవ్వడం, దేవుని లాంటి వాళ్ళు అవ్వడం, దైవత్వంలో పాలుభాగస్తులు అవ్వడం, దానికి ఒక దారి ఉంది. ఆ దారి దేవుడు వద్దని చెప్పిన దారి అయితే కాదు. కాబట్టి ఇక్కడ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడింది అవ్వ. ఆ విషయం అవ్వకు తెలియాలి. దట్ ఈజ్ ఓన్ డిజైర్ అనమాట. అది నీ సొంతం, నువ్వే కావాలని పుట్టించుకున్నావు. అపవాది చెప్పాడని నీ లోపల నువ్వు పుట్టించుకున్న దాన్ని, నీలో డెవలప్ అయింది అది. సాతాను పండు కోసి నీ నోట్లో పెట్టలేదు, నువ్వే కోసుకునేటట్టు చేశాడు అతను. కాబట్టి బాధ్యులు ఎవరంటే నువ్వే. తీర్పు ఎవరికంటే నీకే. నువ్వే ఇప్పుడు వేదాంత పిల్లలు కానాల్సింది. సర్పం కాదు. సర్పానికి శిక్ష లేదు అక్కడ. అంటే స్త్రీ ఎదుర్కోవాల్సిన శిక్ష సాతాను మీద పడలేదు అక్కడ. సాతాను శిక్ష సాతానికే, ఆదాము శిక్ష ఆదాముకే, అవ్వ శిక్ష అవ్వకే. ఎందుకు మరి మేమెందుకు సృష్టించబడాలి? మా లోపల సాతాను వచ్చి మోసం చేసి తినిపించాడుగా. నో 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 నో. నీ స్వకీయమైన దురాశ దీనికి కారణం. ఎందుకు అంత దురాశ? ఉన్న దాంట్లో ఎందుకు తృప్తి పొందలేదు? ఒకవేళ వచ్చి చెప్పినాడు నువ్వు తింటే దేవత అయిపోతావు, ఆగు, ఏమో తొందర ఏమి? దేవుడు వచ్చినప్పుడు దేవుడిని అడిగి, దేవా ఇది తింటే మేమేమన్నా దేవతలు అవుతామా, ఎందుకు ఇంత రహస్యంగా ఉంచినావా అని అడగచ్చు. దేవునితో కమ్యూనికేషన్ ఉంది చక్కగా, వాళ్ళకి అడిగి తెలుసుకో. తొందర ఎందుకు? ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మోసపరచబడింది ఈజీగా అని వాక్యం చెప్తుంది. ఆదాం దగ్గర వచ్చినప్పుడు ఆదాం ఎందుకు తినలేదు? మరి ఆగాడు అతను. ఏది పడితే తినాల్సిన అవసరం లేదు. కాబట్టి మన సొంత స్వకీయ దురాశలే ఏం చేస్తున్నాయంటే, దురాశలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిషేధించబడిన దాని మీద నువ్వు ఇష్టాన్ని పెంచుకోవడమే. ఏది వద్దు అని బైబిల్ నిరోధిస్తుందో నాకు అదే కావాలని వెళ్ళడమే దురాశ. కాబట్టి దురాశ, తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడిన వాడే శోధించబడతాడు. సో ఇక్కడ శోధించబడడం అంటే అర్థం ఏంటంటే, నీ లోపల ఉంది, ఇలాంటి కోరికలు ఉన్నాయి, నేను అదే ఇవ్వాలి, నేను ఇది అవ్వాలి అని.
ఇప్పుడు అవకాశాలు వస్తాయి. అవకాశాలు రానంత వరకు మంచి వాళ్ళు అందరూ. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇప్పుడు మానవుడు శోధించబడతాడు. బయట గంట కొట్టాడు అనుకోండి, ఐసు గంట, పిల్లల్లో శోధన పెరిగిపోద్ది. ఎట్టయినా ఇప్పుడు ఐస్ తినేయాలి, ఎట్టయినా ఐస్ తినేయాలనే కోరికలు వచ్చేస్తాయి. ఎందుకు అంతకుముందు రాలేదు? ఈ గంట కొట్టినప్పుడు ఎందుకు వచ్చింది? అవకాశం గంట కొడుతుంది. అవకాశం వచ్చినప్పుడు మనుషుడు తనలో ఉన్నటువంటి దురాశను తీర్చుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి వేగిరి పడతాడు. ఆ వేగిరి పడే సమయాన్ని మనం శోధన అంటాము. శోధన ఏం చేస్తుంది? కానీ 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 ఇట ఏదో నీవు అనుకునేది జరగాలి, ఏదో ఒక మార్గంలో దూకే అని అంటాడు. అక్కడ ఉందన్నమాట అపవాది యొక్క జోక్యం. నీ ముందుకి 4-5 ఆప్షన్స్ తీసుకొని వస్తాడు. నీవు ఆకలి తీర్చుకోవాలి, ఎట్ట తీర్చుకుంటావు? ఇదిగో 4 దారులు ఉన్నాయి. ఒకటి కష్టపడిది సంపాదించి తీర్చుకునే మార్గం ఒకటి ఉంది. ఇంకోటి అబద్ధం చెప్పుకో, మోసం చేసుకో, అబద్ధాలు చెప్పుకో, తినేసి, చాలా దారులు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మన తొందర ఎక్కువ కదా, శోధనలో ఉన్నాం మనం. తొందర ఎక్కువ కాబట్టి ఏదో దాంట్లో అడిగేసేసాం. కామం తీర్చుకో, చాలా దారులు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ ద్వారానే నీ శారీరక లైంగిక వాంఛలు తీర్చుకోవాలి. అది పద్ధతి, అది అసలైన దారి, అది నిర్బంధం లేనటువంటి దారి. దానివల్ల నీకు నష్టం ఉండదు. కానీ నీ ముందు చాలా దారులు ఉన్నాయి. యూ కెన్ గో. శోధించబడుతున్నావా? ఓకే కమాన్ దూరే, దీంట్లో అక్కడ చేయి, ఇక్కడ చేయి, ఏదో రకంగా నీ కోరిక తీర్చుకో. ఇదనమాట సాతానుడు చేసేటువంటి, మన ముందు దారులను చూపించడమే అతని పని. దారిలోకి వెళ్ళకపోవడం మనలో ఉన్నటువంటి స్వేచ్ఛది. దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ. ఇప్పటికీ 2 దారులు మన ముందు ఉన్నాయి. ఒకటి చెడు దారి, 2 మంచి దారి. మన అవసరాలు, కోరికలే మనల్ని నడిపిస్తున్నాయి. ఇది నిజంగా అవసరమా అని ప్రశ్నించుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడేం అవ్వక అంత అవసరమా చెప్పండి? దేవత అయిపోవాల్సినంత అవసరం ఉందా? భర్త ఉన్నాడు, చుట్టూ చెట్లు ఉన్నాయి, తోట ఉంది, అందమైన తోట ఉంది, తనతో పాటు జంతువులు ఉన్నాయి, హానికరమైన పరిస్థితి లేదు, సాంఘిక భద్రత ఉంది, సామాజిక భద్రత ఉంది, ఎంత చక్కగా ఉంది లైఫ్. ఏమన్నా అడవిలో ఉందా? ఏ క్రూరము వచ్చి తినేస్తుందని అంత భయభ్రాంతులు ఏమన్నా బ్రతుకుతుందా? ప్రశాంతమైన జీవితం. అయినా నాకు ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, దురాశ కాకపోతే ఏముంటుందని. ఇలాంటి దురాశలే ఈరోజు మానవుల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. అందుకే చెప్పింది ఆయన, దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని అంటుంది. ఈరోజు ఎందుకు మానవులు దేవునికి దూరం అయిపోతున్నారంటే ఇదే అసలైన కారణం. తమ స్వకీయ దురాశలను అనుసరించి పాపాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు, ఒంట్లోకి తెచ్చుకుంటున్నారు, ఆత్మని దేవునికి దూరం చేసుకుంటున్నారు. దీనంతటికి జనకుడు ఎవరంటే అపవాది. అదనమాట తంత్రం, అపవాది తంత్రం. అపవాది శిక్ష ఉంది, అది వేరే విషయం. కానీ నిన్ను చెడిపినందుకు, నువ్వు చెడిపోయినందుకు నీకు శిక్ష ఉంటుంది, కానీ అపవాదికి శిక్ష ఉండదు. అదనమాట ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటండి దేవుడు ఒకవైపు నాతో ఆడుకుంటున్నాడా, సాతాను నాతో ఒకవైపు ఆడుకుంటున్నాడా అని మీరు అనొచ్చు. అలా ఎందుకు అవుతుంది? అలా ఎందుకు భావిస్తాం? మనం ఒక లక్ష్యం కోసం దేవుడు మనల్ని పుట్టించున్నాడు భూమి మీద. ఆ లక్ష్యం నెరవేర్చడానికి మనకి ఇటు నెగిటివ్ ఉన్నాయి, ఇటు పాజిటివ్స్ ఉన్నాయి. నువ్వు ఏది ఎన్నుకుంటావు అనేది కదా దేవుడు చూస్తున్నాడు. పరీక్షలు పెట్టడం ఎందుకు మనకి? ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఫైనల్ ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ ఎందుకు? నీట్ ఎగ్జామ్ ఎందుకు? MBBSలో
ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకు? నువ్వేం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? ఏది ఎరిగావు? ఇది నీకు ఉపయోగపడుతుందా లేదా? ఎంతవరకు నువ్వు దాన్ని సంగ్రహించగలిగి ఉన్నావు? ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మన జీవితాన్ని కనుక మనం మొదట్లోనే ఆదిలోనే కనుక చక్కబెట్టుకోగలిగితే ఇలాంటి ఒక పరిజ్ఞానంతో మనం బయటపడే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మనం డేంజర్లోనే ఉన్నాం. సారీ. ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి మళ్ళీ ఆడికి వెళ్దాం మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన ఆకలి కొనగా ఏమన్నాడు వచ్చి, మాటలు అదే చూడాలి మనం. అతని మాటలు ఎలా ఉంటాయంటే, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఏం చేయమంటున్నాడు? రాళ్ళు రొట్టెలగునట్లు. రాళ్ళు రొట్టెలు అవుతాయండి? జనరల్గా రాళ్ళు రొట్టెలు అవుతాయా? అవో. సృష్టికి విరుద్ధం అది. సృష్టికే విరుద్ధం అది. కానీ ఏం చేయమంటున్నాడు? సృష్టిలో ఉన్నటువంటి ఒక నియమాన్ని నువ్వు తుంచి ఒక అద్భుతం చేసుకొని ఒక రాయిని రొట్టెగా చేసుకొని తిను అంటున్నాడు. దేవుని కుమారుడు అయితే ఇలాంటి అన్నమాట మన దగ్గర వచ్చే సవాళ్ళన్నీ కూడా ఈరోజు మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అపవాదితో మనకు వచ్చే సవాళ్ళు కూడా ఇట్లాగే ఉంటాయి. అంతా చిటికలో జరిగిపోవాలి. ఎందుకు జరుగుతుంది చిటికలో? ఇప్పుడు పైనుంచి దేవాలయ శిఖరానికి తీసుకుపోయి ఆడ నుంచి దూకు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు అంటే పైనుంచి దూకితే ఏమవుతుంది? జనరల్గా కింద పడిపోతాం. కానీ ఏం చేయమంటున్నాడు? చేంజ్ ద లా ఆఫ్ నేచర్ అంటున్నాడు అనమాట. లా ఆఫ్ నేచర్ని నువ్వు పక్కన పెట్టేసి దూకేసేయి, దేవదత్తులు వచ్చి నేను పట్టుకుంటారు. ఏమంత అవసరం? కొండ మీద దేవాలయ శిఖరానికి వెళ్ళడం ఎందుకు? నన్ను ఇక్కడ తీసుకురావడం ఎందుకు? ఇక్కడి నుంచి నేను దూకడం ఎందుకు? ఏం నిరూపించాలి ఇప్పుడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పని చేసి చూపించు. అంత అవసరం ఏముంది? దానికోసం ఒక నేచర్ లాని ఎందుకు నేను తుంచాలి? ఈరోజు కూడా అయ్యే శోధనలు. సమస్య తెచ్చుకోవడానికి మాత్రం మనం చాలా వేగిరి పడతాం. ఇప్పుడు సమస్య పోవడానికి మాత్రం అద్భుతం జరిగిపోవాలి. మిరాకిల్ సెంటర్లు ఏర్పడిపోయినాయి. మీరు చూసే ఉంటారు. మిరాకిల్ అంటే సమస్య చిటికలో పోవాలి. జ్వరం రావడానికి వెంటనే ఎవరికి రాదు. అది స్లోగా అది వైరస్ ఇన్ఫెక్షన్ సోకి నెమ్మదిగా జ్వరం వస్తుంది. జ్వరం తీసేయి వెళ్ళిపోవాలండి. లా ఆఫ్ నేచర్ పనిచేయకూడదు. ఇప్పుడు మిరాకిల్ జరగాలి. ఏంటి కోరికలు? కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను రెడీగా ఉన్నామో, ఇప్పుడు ఎట్టయినా వీడు పాపం చేయగలడు, ఆ స్థితికి వచ్చాడు, ఇది చాలా అవసరం ఇప్పుడు వీడికి అనగానే ఓకే లటక్కని దారులన్నీ చూపిస్తాడు. ఏ దారిలో పోతావు? ఏ దారిలో తెచ్చుకుంటావు? చూడు, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది. ఏ దారిలో అయినా కానీ దాన్ని ఎన్నుకున్నావా అయిపోయినావా మనం. అందుకని శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు అన్నమాట. ఇది గనక మిస్ అయినాం అనుకోండి, మనం దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తుల్లో ఉంటాం అనమాట. శోధన వచ్చినప్పుడు, శోధన అంటే ఏంది? నువ్వు అనుకుంటున్నావు ఒకటి కావాలని, అది జరగడానికి వచ్చినటువంటి అవకాశాలు ఎదురుగా ఉన్నాయి. కానీ ఏ దారిలో నువ్వు తీర్చుకుంటావు? న్యాయబద్ధమైన దారా లేకపోతే హాని కలిగించే దారే? అదనమాట శోధన. ఇప్పుడు తీసుకుంటావా, తీసుకోవా? ఆ పని చేస్తావా, చేయవా? అవును నీకు అవసరం, చాలా చాలా అవసరం. కానీ మా స్థానిక సంఘంలో ఒక అతను ఉండేవాడు. అతను బ్రిటానియా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు.
పాపం ఆయన జీతం చాలా తక్కువ, ఒక 10,000 14,000లో ఉండేది. ఒక భార్య, 2 బిడ్డలు ఆయనకి. వచ్చాడు, మన దగ్గర వాక్యం అంతా విన్నాడు, సత్యం తెలుసుకున్నాడు. నేను బాప్తిసం పొందాలండి అన్నాడు. మళ్ళీ ఆయన భార్యను కూడా తీసుకొచ్చాడు, ఆమె కూడా వినింది. అవునండి, మేము చాలా మోసపోయిన రోజులు, మేము పాపం చేసాం, బాప్తిసం ఇవ్వండి అన్నారు, బాప్తిసం ఇచ్చాం. సంఘంలో కొనసాగుతూ ఉన్నారు. సడన్గా ఆయనలో ఒక కోరిక పుట్టింది, కంపెనీ ప్రమోషన్ ఇస్తామన్నది అని అనౌన్స్ చేశారు. ప్రమోషన్ ఇస్తాం నీకు, దాని గురించి అంటే శాలరీ పెరగాలని ప్రార్థన చేయండి అని అడిగాను నన్ను. ఓకే, సరే, అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. ఇప్పుడు ఏమైంది, ఇతని అవసరం ఏంటంటే జీతం పెరగాలి, ఎలాగైనా అవసరాలు తీర్చబడాలి. వాళ్ళు ఏమన్నారంటే, ఓకే నీకు ప్రమోషన్ ఇస్తున్నాం, కానీ నెల్లూరు కాదు మదనపల్లి పోవాలా అన్నారు. ఏమని ఉంటాడు అతను, చెప్తారు మీరు ఎవరైనా? ఏమని అంటాడు ఆన్సరు? సార్ ఇప్పుడే దేవుడు అంటే సరైన మార్గం ఎంచుకుని మారు మనసు పొంది సరైన సంఘాన్ని ఎంచుకున్నాడు కాబట్టి మరలా దేవుడికి దూరం అయిపోకూడదు కాబట్టి ఆ అవకాశాన్ని వదిలేసి ఉండొచ్చు సార్ మేబీ. బ్రదర్, మీ పేరు ఆయనది కూడా, ఆయన పేరు కూడా రాజునే, కానీ ఆయన దాన్ని ఎన్నుకునేసినాడు. అంటే నాకు జీతం పెరుగుతుంది, ప్రమోషన్ వచ్చింది, 2 వచ్చేసినాయి కాబట్టి సార్ నేను ఎలాగైనా ట్రాన్స్ఫర్ అవ్వాలండి అని కూర్చున్నాడు. ఎన్నో విధాలుగా చెప్పి చూసాం, ఏమంటే మీరు కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళు సంఘానికి దూరంగా ఉంటే మీకు ఇబ్బంది అని చెప్పినా కానీ వినలేదు. అదేంటండి అట్ట అంటారు, మాకు కొంచెం డెవలప్ అవ్వడానికి అవకాశం వచ్చింది, అట్ట ఇట్ట అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదైనా కానీ ఒక విషయాన్ని ఎక్కువ కోరుతున్నావంటే ఆడే ఉంటాడు సాతాను. ఆ కోరేది ఏదైనా న్యాయబద్ధంగా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలకు అనుకూలంగా ఉంటే మంచిది, లేదంటే యు ఆర్ అండర్ ప్రెజర్ అనమాట. నువ్వు ఎలాగైనా దాన్ని సాధించాల్సిందే. మీకు విషయం ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నారు, సంఘానికి దూరం అయిపోయారు కంప్లీట్గా. ఆన్లైన్లో ఉన్నారు కొద్ది రోజులు, అక్కడ ఒక సంఘానికి వాళ్ళని అటాచ్ చేయడానికి ట్రై చేసాం, ఆయన అటాచ్ అవ్వలేదు. కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ భార్య మళ్ళా క్రైస్తవ్యాన్ని వదిలి హిందుత్వంలోకి వెళ్ళిపోయిందని విన్నా నేను. పూర్తి సమాచారం కూడా తెలియదు మనకు, వాళ్ళు ఏమైపోయినారని. ఇదన్నమాట సాతాను పడిన పన్నాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏదైతే మనం ఐ వాంట్ అని ఎగురుకుంటా ఉన్నామో దాని దగ్గరే సాతాను అవకాశాలు మనకి ఇస్తాడు. అలాగ మోసపోయింది అవ్వ. అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. కాబట్టి చాలా జాగ్రత్త వహించడం అవసరం. మనం ఇతని గురించి కానీ తెలుసుకోకపోతే మనము మన జీవితాన్ని మనం ఏదో అంటారు కదా, సాతాను నోట్లో పెట్టేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇతడు పాపం చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. మత్తయి 13:19లో ఇతని పేరు దుష్టుడు అని చెప్పబడింది. చెడ్డవాడు, చెడ్డ పనులన్నింటినీ కూడా ప్రోత్సహించేవాడు అని ఉంది. మత్తయి సువార్త 12:24లో ఇతని గురించి బయల్జెబూలు అనేటువంటి పదం వాడబడింది, దయ్యముల యొక్క అధిపతి అని. తర్వాత ఇతడు మోసగాడు, మోసం చేస్తాడు అని ప్రకటన గ్రంథం 12:9 ఆల్రెడీ మనం చదివాం. యోహాను సువార్త 8:44 ఒకసారి చదవండి. 8:44 యోహాను సువార్త. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. అబద్ధానికి జనకుడు అంట. అంటే ఇప్పుడు మీరు చూడండి,
మొదటి యోహాను పత్రిక 2:15 ఇతను సృష్టించినటువంటి కొంత ఒక ఆకర్షణీయమైనటువంటి కొన్ని పరిస్థితులు అక్కడ చెప్పబడ్డాయి. మొదటి యోహాను 2:15 శరీరాశ, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, ఇప్పుడు సాతాను ఏర్పాటు చేసినటువంటి ఒక బలమైన ఆకర్షణీయమైనటువంటి వలయం అన్నమాట ఇది. నువ్వేది చూస్తున్నావో దాన్ని నీ సొంతం చేసుకో. అది నీకు కావాలి, ఇది నీకు కావాలి, అదిగో చూసావు అదిగో దాన్ని కోరుకో. ఇదన్నమాట లోకం అంతా కూడా అలుముకో ఉన్నటువంటి ఒక పెద్ద అయస్కాంతం. మీ పిల్లల దగ్గర నుంచి మీరు చిన్నపిల్లలు చూడండి, ఈ కాలాల్లో ఫోన్లు పట్టేసుకుంటున్నారు. ఒకసారి ఫోన్ తీసి చూడండి వాళ్ళ దగ్గర, గమ్ముకుంటారు వాళ్ళు. ఎంత గింజుకుంటారో, ఎంత ఏడుస్తారో, ఎంత ఇసిగిస్తారో. ఏముంది అందులో? దెర్ ఈజ్ అన్ అట్రాక్టివ్ థింగ్స్ అన్నమాట. చాలా అట్రాక్ట్ చేసేటువంటి లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు అపవాది ఈరోజు. మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అక్కడ. శరీరాశయు, నేత్రాశయు. శరీరానికి ఏం కావాలో, చూసిన దానికి ఏం కావాలో, చూసిందల్లా కావాలి. జీవపుడమ్ము, ఇది ఒక పెద్ద సూత్రం అయిపోయి కూర్చుంది. నువ్వు బతకాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి, నీ గౌరవం కావాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బుని దేవుడు చేసి పడేసినాడు అపవాది. ఎంత విచిత్రమో చూడండి. దానికి మనుషులు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు. డబ్బు కోసం దేవుని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. ఇదొక విడ్డూరమైన సంగతి ఈ రోజుల్లో. డబ్బు కోసం దేవుడిని ఆశ్రయిస్తారు. ఎంత అట్రాక్టివ్ థింగ్స్ పెట్టేసి మనిషిని ఎంత విచ్చలవిడిగా అతని యొక్క జీవితాన్ని నాశనం చేసేదానికి పరిస్థితులు ఏర్పాటు చేసేసాడంటే అది దేవుని వలన పుట్టింది కాదు. ఈ విషయం తెలుసుకునేటప్పటికే మనుషులు చాలా నష్టపోతున్నారు. చాలా వయసు వేస్ట్ అయిపోతుంది. చెప్పాలంటే వయసు వేస్ట్ అయిపోతుంది. ఈరోజు యవ్వన బిడ్డలు తమ వ్యక్తిత్వాన్ని ఎంత సులువుగా కోల్పోతున్నారు. ఇప్పుడు ఎంత ఈజీ ఈ రోజుల్లో వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అంటే వెరీ ఈజీ. ఇలాంటి అట్రాక్షన్స్ వల్ల. దానివల్ల ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, ఇది ఏమి ఆలోచించటం లేదు. ఎవరు ఆలోచించటం. ఐ వాంట్ టు బికమ్, నేను ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఆ హీరో లాగా అలా అవ్వాలి, ఈ హీరోయిన్ లాగా అవ్వాలి, అందరికంటే డబ్బులను అయిపోవాలి, నా కోరికలన్నీ తీరేటట్టుగా ఉండాలి, నాకు బైకులు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి. దారి ఏంటి? ఇదిగో దారి అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్. ఇదే అన్నమాట లోకం ఉండేటువంటి తీరు. ప్రెజర్ పెరిగిపోయింది ఈరోజు. ఒక ఆడపిల్లని కన్నాడంటే ఒక ఆడపిల్ల తండ్రికి ప్రెజర్ వచ్చేస్తుంది. ఏంది? కట్నం ఇవ్వాలా, సంపాదించు. ఏం నేను సంపాదిస్తాడు పాపం? ఒక దారులు ఎన్నుకోవాల్సిందే. ఎన్నుకుంటున్నారు ఈరోజు చాలామంది. తప్పుడు దారులు ఎన్నుకుంటున్నారు. నీ చుట్టూ ఉండే వాళ్ళు బాగా ధనవంతులు అయిపోయారు, నువ్వు మాత్రం పేదవాడిగా ఉన్నావు. కానీ సంపాదించు ఎన్నుకుంటున్నారు ఈరోజు దారులు. తప్పుడు దారులన్నీ ఎన్నుకుంటున్నారు. కాబట్టి లోకాన్ని ఎంత చక్కగా అతను మలుచుకున్నాడంటే, పుట్టిన ఒక బిడ్డకి అతడు చెడిపోవడానికి ఏమేమి పరిస్థితులు కావాలో అవన్నీ చుట్టూ ఏర్పాటు చేసేస్తున్నాడు. ఎంత జ్ఞానంగా. ఎంతమంది పోయారండి? ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళలో ఎంతమంది వెళ్ళారు కానాన్ దేశానికి? 2. ఎందుకు పోలేకపోయారు మిగతా వాళ్ళు?
మళ్ళీ చెప్పండి. అర్థం వాళ్ళు యెహోవాను విసిగించడంతో సంహరింపబడ్డారు అరణ్యములో. వాళ్ళు శోధించబడ్డారు. శోధనలో ఫెయిల్ అయ్యారు. ఒక విషయం, ఇప్పుడు వాళ్ళు వెళ్ళే దారిలో సముద్రం వస్తుందని దేవునికి తెలియదండి? తెలుసు. తెలుసు. సముద్రం అడ్డొచ్చినప్పుడు వాళ్ళు ఏం చూపించాలి? ఏమనాలి జనరల్గా? దేవుడు మాకు తోడున్నారు అని చెప్పి దానికి ఏం ఆధారాలు లేవా వాళ్ళకి? వాళ్ళకేం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది? దేవుని అద్భుతాలు చూసే దాంట్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఏమన్నా? కాదు. కాదు, ఆల్రెడీ 10 చూసారు వెనక. వాళ్ళు బయటికి రావడానికే 10 కనపడ్డాయి వాళ్ళ కళ్ళ ముందు, అద్భుతాలు, మహత్కార్యాలు. వావ్ అనాలి వాటిని చూసి. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఒక సముద్రం దగ్గర వచ్చేటప్పటికి ఏమన్నారు? మాకాడ భూములు లేవని ఎడు తీసుకొచ్చి చంపాలనుకుంటున్నాడు దేవుడు అన్నారు. ఇదేనమాట ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది. అది అడ్డం వచ్చింది నీ విశ్వాసాన్ని నువ్వు దేవుని కనపరచడానికి, అవిశ్వాసాన్ని కనపరచడానికి కాదు వచ్చింది సమస్య. అక్కడ నీళ్ళు ఉండవని దేవునికి తెలియదండి? దేవుడు ఎందుకు నడిపించినాడు దారిలో వాళ్ళని? దేవునికి తెలుసు. కానీ నువ్వు చూపించాల్సిన విశ్వాసం ఏంటి? అందుకే ప్రభు అనింది, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అది సమాధానం. చంపితే చంపుకోనిండి. మేము వాడు చచ్చిపోయే వాళ్ళం, ఆయన తీసుకొచ్చాడు, బతికిచ్చాడు, ఏడదాకా బతికిచ్చాడు. ఇప్పుడు చంపేస్తే చంపేనిండి అనాల్సిన జీవితాలు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేసాడు. ఈ నీళ్ళు లేకుండా చంపేయడానికి తీసుకొచ్చాడు. సో ఇదే అనమాట ఈ రోజుల్లో జరుగుతున్నది కూడా. శోధనలకు మనం గురవుతూ దేవునికి వ్యతిరేకులు అయిపోతా ఉన్నాం, అవిశ్వాసంలో పడిపోతున్నాం. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు 3వ అధ్యాయం 12వ వచనంలో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఏమైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. పడిపోతాం మనం. పడిపోయేదానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి. ఎఫెసీ 5:15 చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక. నిజం చెడ్డయ్య. ఏంటి రోజులు చెడ్డయని కాదు, నువ్వు జీవించే జీవితము చెడులో పడిపోవడానికి అవకాశాలు ఉన్నటువంటి రోజులు. ఎందుకంటే నీకు చాలా కంటికి అందుబాటులో, చెవుకు అందుబాటులో, చేతులకు అందుబాటులో ఉంది పాపం చేయడానికి, దూరంగా లేదు. మన క్యారెక్టర్ చాలా ఈజీగా చెడిపోవచ్చు. బాగుపరచుకోవడం చాలా కష్టం, కానీ చెడిపోవడం మాత్రం చాలా చాలా ఈజీగా ఉంది. పాపానికి దారులు ఈజీగా ఉన్నాయి. అంత చక్కని వాతావరణాన్ని అపవాది ఏర్పాటు చేసేసి ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడలేదంటే ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. అతడు అబద్ధీకుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. ఆ అబద్ధాన్ని బట్టే అతను హత్య చేస్తాడు. హత్య చేయడం అంటే ఇదేదో కత్తి తీసుకొచ్చి పొడి చేస్తాడు, ప్రాణం తీసేస్తాడని అనుకోవద్దండి. హత్య అంటే దేవునికి నిన్ను దూరం చేయడమే హత్య. అది నరహత్య అంటే. దేవునికి నిన్ను సంబంధంలో నుంచి వేరు చేయడమే హత్య. కాబట్టి సాతాను ఎలా ఉంటాడు, ఏంటి పరిస్థితి ఏంటి అని మనం చాలా వరకు ఆలోచన చేయించాము, కానీ అతనైతే మనకి వేషం వేసుకొని, లేకపోతే ఆ అగ్లీ ఫేస్ కనపడడం, కొమ్ములు ఉండడం, తోక ఉండడం, ఇవన్నీ అనుకునేరు. అది ఏడా కనపడదు. హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. 2 కొరింథీ 11:14 ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. వెలుగుదూత అంటే ఎవరండి? సాతాను. వెలుగుదూత అనేది వేషం.
ఎలా ఉండొచ్చు సాతాను? ఎలా ఉండే ఛాన్సులు ఉన్నాయి? బయటికి మంచిగా కనిపించినట్టుగా నటించవచ్చు. టై వేసుకొని, టక్ చేసుకొని, సూట్ వేసుకొని కనపడే ఛాన్స్ లేదు. వెలుగుదూత అనగానే వెలిగిచ్చేశాడు, దూత అయినా దేవుని నుంచి సమాచారం వచ్చేసింది, దేవుని తరఫున మాట్లాడుతున్నాడు అని భ్రమపడతారేమో అంటున్నాడు ఇక్కడ. అబద్ధ బోధకులు. ఎన్ని వేషాలు కనిపిస్తున్నాయి ఈరోజు మనకి. పై నుంచి కింద వరకు అంగీలు, మధ్యలో నాడాలు, వాళ్ళకి మళ్ళా కిరీటాలు. ఏంది అసలు ఇవన్నీ? రెవరెన్స్ ఏందది? ఇవన్నీ వెలుగుదూత వేషాలు ఇవన్నీ కూడా. సో అబద్ధము ఎలా జరుగుతుంది అంటే, ఎంత మోసం జరుగుతుందంటే ఈరోజు మీరు బాగా గమనించవచ్చు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే విధంగా కొంతమంది అబద్ధ బోధకులు పుట్టేస్తున్నారు, దాన్ని అమలు చేసేస్తూ ఉన్నారు. మీరు క్రైస్తవులే అని నిరూపిస్తున్నారు. దేవునికి, బైబిల్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ఎలా వచ్చారు వీళ్ళందరూ? వెలుగుదూతల వల్ల వచ్చారు. రోమన్ క్యాథలిక్స్, లూథరన్స్, బ్యాప్టిస్టులు, తర్వాత పెంతెకోస్తు వాళ్ళు. నిన్ను దేవుడు పరిశుద్ధాత్మ వచ్చేసి నీ లోపలికి ఊపేస్తాడు. ఊగు ఊగు ఊగు. ఏందండి ఊగితే ఏం లాభం? ఊపితే ఏం లాభం? సాతాన్ని కూడా ఊపేస్తున్నాడు చాలా మంది. ఊపడం వల్ల సాతానికి ఏంది ఉపయోగం? దెయ్యం పట్టిందని ఊగిపోతా ఉంటారు. అదేందో దెయ్యం పల్లెటూర్లలో చదువు రాని వాళ్ళకే పడుతుంది, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర ఉండదు. మళ్ళీ అదెందుకో దెయ్యాలు ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ ఊపడం వల్ల ఏం ఉపయోగం? అది తెలుసుకోవాలి మనం. అలా ఊపడం వల్ల ఏంటి ఉపయోగం సాతానికి? సరే, వీళ్ళు తీసుకొచ్చేసారు పరిశుద్ధాత్మ ఊగగా భాషలు మాట్లాడగా. ఏమంత అవసరం? భాషలు మాట్లాడాల్సిన అవసరం ఏమి? ఊపేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఎవరు ఆలోచించటం? నువ్వు ఊగినావంటే నువ్వు పరిశుద్ధుడివే, పరిశుద్ధాత్మని ఆవరించాడు. ఎవరెవరెవరు అంత అవసరం ఏముంది? ఊగడం వల్ల ఏంది ఉపయోగం? కింద పడి దొల్లాడుతున్నారు. ఈరోజు చేయి పెట్టగానే కింద పడి దొల్లాడిపోతా ఉన్నారు. ఏం దానివల్ల ఉపయోగం? ఎవరు ఆలోచించటం లేదు. పోతానే ఉన్నారు, వాళ్ళ వెంట పోతానే ఉన్నారు చాలామంది. ఆయన చేయి పెట్టినాడంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసి అభిషేకం ఏం జరుగుతుంది? తప్పని కింద పడతావు. ఏం దానివల్ల ఉపయోగం? కింద పడడం వల్ల నీ జీవితం ఏమన్నా మారిందా? అది చెప్పాలి. ఏం మార్పులు వచ్చినాయి? అది కదా చెప్పాలి. గతంలో నువ్వేమై ఉన్నావు, ఇప్పుడేమై ఉన్నావు, నీ క్యారెక్టర్ ఏం మారింది? అది కదా చెప్పాలి. ఇవన్నీ రావు బయటకు. ఊగిపోయినాడంటే వచ్చేసినట్టే. సాతాను ఊపడం వల్ల ఏంటి ఉపయోగం? వాడు నిన్ను ఇప్పుడు శరీరంలోకి వచ్చి అటు ఇటు ఊపేసినాడంటే ఏంది సాతానికి వచ్చే ఉపయోగం? ఏం లేదు. నీ వ్యక్తిత్వాన్ని చెడిపితేనే అతనికి ఉపయోగం. నీ అలవాట్లని నిన్ను దేవుడు అసహించుకునేటట్టు చేయడమే అతని పని. అది జరిగితే చాలు, అంతేగాని ఊపడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఈరోజు అనేక మంది ఇలాగా భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు ఆలోచించటం లేదు. సాతానేమో టక్క వేసుకొని తెల్లగుడ్లు వేసుకొని బోధిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ అనేక మంది దగ్గర అబద్ధాలు బోధిస్తున్నారు. వినేవాళ్ళు వినేస్తూ ఉన్నారు మేకల్లాగా. ఎవరు ఆలోచించటం లేదు. ఎవరు తిరిగి మళ్ళీ బైబిల్ని ప్రశ్నించుకోవటం లేదు. ఎందుకు ఇలాగా అని ప్రశ్నించుకోవటం లేదు. కాబట్టి మోసం జరుగుతూనే ఉంది. యాకోబు పత్రిక 4:7 చెప్తుంది, మీరు అపవాదిని ఎదిరించండి. ఓయమ్మ, అంత శక్తి కలిగిన వాడిని నేను ఎలా ఎదిరిస్తాను అని అనుకోవచ్చు. శక్తి కలిగిన వాడు అపవాది అయితే అంతకంటే శక్తి కలిగిన వాడు దేవుడు కదా.
అది నమ్మాలి కదా మనం ముందు. దేవుని కంటే గొప్పవాడా సాతాను అంటే? ఎందుకు అవుతాడు సాతాను దేవుని కంటే గొప్పవాడు? నథింగ్, దేవుని చేతిలో నథింగ్. మనం అలాంటి దేవుని చెంత ఉన్నాం కాబట్టి అతను ఎదిరించవచ్చు ఈజీగా. తర్వాత ఎఫెసీ 6:10-20 దాకా చదివితే దేవుడు జయించడానికి మనకి సర్వాంగ కవచాలు ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇవి కనుక లేవనుకోండి, ఇవి బయటికి కనిపించే కవచాలు కాదు, ఇవి మనం స్పిరిచువల్గా కలిగి ఉండాల్సినటువంటి కవచాలు అన్నమాట. ఇవి విశ్వాసం, ఇది కానీ లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం. క్రైస్తవ జీవితం ఎవరికి ఫైనల్గా? ఇప్పుడు ఎంతమంది పిలువబడి ఉన్నారు లోకంలో? పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు ఎవరు? ప్రకటన గ్రంథం చెప్తుంది. జయించువానికి అనే పదం మీకు చాలాసార్లు కనిపిస్తుంది. ఎవరు ఫైట్ చేస్తారో వాళ్ళకే. ఎంతమంది రెడీగా ఉన్నారు సాతానుతో ఫైట్ చేయడానికి, సాతాను కుయుక్తులను తిప్పికొట్టడానికి, సాతాను వేసేటువంటి పాదుల్ని కదలనీయకుండా చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఎంత ధీటుగా సమాధానం చెప్పాడు, అంత ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాళ్ళే ఉండాలి. ఆకలి కొనుంటే రాళ్ళను రొట్టిగా ఎందుకు తీసుకొని తినాలి? నేను దేవుడు ఆదేశిస్తే నేను బతుకుతాను అన్నాడు ఆయన. నేను ఎందుకండి శోధించాలి దేవుడిని? నేను పైకి వెళ్ళి నేను దూకుతాను, నన్ను పట్టుకో దేవుడా అని ఎందుకు శోధించాలి? నేను శోధించకూడదు, దేవుడిని శోధించకూడదు నేను. అదే సమాధానం. నాకు మొక్కు ఇవన్నీ ఇచ్చేస్తాను అంటే, ఒరే పిచ్చోడా, ఇది నీకు మొక్కాల్సిన అవసరం లేదు, నాకు అవన్నీ సాధించాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకుండే దానిలో తృప్తిగా ఉంటాను. ఆయన తప్ప ఇంకెవరు నేను కనపరచకూడదు. ఇలాంటి సమాధానాలు ఈరోజు మన దగ్గర విశ్వాసం ద్వారా లేవనుకోండి, ఖచ్చితంగా మనం ఓడిపోయినట్టే. మీరు కావాలంటే లెక్కలేసుకోండి, మీరున్న స్థానిక సంఘాల్లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర జారిపోయి ఉంటారు. కావాలంటే లెక్కలేసుకోండి. ఎందుకు జారిపోయారు వాళ్ళు అని అంటే, ఇదే విశ్వాసం లేక. ఎందుకు విశ్వాసం ఉండదు? విశ్వాస సంపాదనకి తగిన కార్యక్రమాలు దగ్గర ఉండవు. విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. ఒక నిమిషం, కరెంటు పోయింది, ఒక నిమిషం. ఓకే, విశ్వాసం కావాలంటే ఏం చేయాలండి? వాక్యం వినాలి. విశ్వాసం వస్తుంది. కాబట్టి ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రతిరోజు సమయాన్ని దానికోసం గడుపుతున్నారు? ఇది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి ఆ కవచాలన్నీ కూడా మీరు ఒకసారి మీరు ఖాళీ ఉన్న టైంలో చదవండి. చాలా ఇంపార్టెంట్ అవి. నిరీక్షణ ఉండాలి, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు ద్వారా సాతాను జయించేటువంటి అవకాశం మనకుంది. యేసుక్రీస్తు శిష్యులు అయితే జయిస్తారు, లేకపోతే జయించలేం. ఆయన అడుగు వేసేటువంటి వారు ఉంటే తప్ప మనము క్రైస్తవ జీవితంలో అపవాది నుంచి వచ్చేటువంటి వాటిని మనం ఎదుర్కోవడం సాధ్యం కాదు. యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రార్థన నేర్పించాడు. దయచేసి మీరందరూ ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోకి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము. మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టి నుంచి మమ్మల్ని తప్పించుము. ఈ ప్రార్థన ఖచ్చితంగా మనం చేసుకొని తీరాలి, ప్రతిరోజు చేయాలి.
దేవుని సహాయం అడగాలి. లేదంటే మనం పడిపోతాం, ఎక్కడో దగ్గర పడిపోతాం. ఎంతో మంది ఉన్నారు చరిత్రలో, బైబిల్లో కనిపించేది చాలామంది పడిపోయిన వాళ్ళే చూపించేది. బైబిల్ చూపించేది ఎక్కువ మందిని పడిపోయిన వాళ్ళని చూపిస్తుంది. గెలిచిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ గెలిచిన వాళ్ళలో మనం కూడా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సహాయాన్ని అడుగుతూ మనం ముందుకు నడవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు మీరు చేసుకునే ఏ ప్రార్థన చేసుకున్నా కానీ ఆ ప్రార్థనలో దీన్ని ఇంక్లూడ్ చేయండి దయచేసి. లేకపోతే అపవాది యొక్క జోక్యం ఏదో ఒక మూల మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇంకొక మాట చెప్పినాడు ఎఫెసీ పత్రికలో పౌలు గారు, కోపపడుడి కానీ పాపం చేయొద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అసలు ఎక్కడ అపవాది జోక్యం ఉంటుందో అనేది చెప్తున్నాడు ఆయన. అక్కడ ఎక్కడ ఉంటుంది అంటే, నీ కోపం వచ్చిందనుకో, కోపం వస్తే అపవాది ఎందుకు వస్తాడండి అనుకోవచ్చు మనం. కోపంలో ఎంతమంది ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలుసా మీకు? కోపంలో, ఆవేశంలో తమ ప్రాణాలను కూడా వదిలేసుకుంటున్నారు. కోపంలో, ఆవేశంలో ఎదుటి వాని ప్రాణం తీయడానికి కూడా వెనకాడడం లేదు కోపంలో. ఎంతమంది కోపంలో నష్టపోతున్నారు తెలియటం లేదు. కోపం వల్ల వచ్చేటువంటి అనర్థాలని మనం కనుక ఒక్కసారి ఆలోచిస్తే, ఇంకొకసారి కోపపడం మనం. మీరు ఒకసారి కనుక జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి వారిని అడగండి, ఎందుకు వచ్చినారండి జైలుకి అని. ఆ జైల్లో ఉండేవాళ్ళు నాకు తెలిసి 60-70% మంది మీకు చెప్పే సమాధానం ఏంటంటే, ఆ రోజు ఆ ఆవేశం పడకుండా ఉంటే బాగుండేదండి మేము. ఇలాంటి ఎన్నప్పుడు కోపం వస్తే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా అణగదొక్కేసుకోవాలనుకుంటారు. అంత భయం వస్తుంది. ఎందుకంటే కోపంలో మనం మాట్లాడిన ఒక మాట ఎదుటి వ్యక్తిని ఎంత గాయపరుస్తుంది. ఎన్ని సంబంధాలు కోల్పోతున్నారు భార్యాభర్తలు. కోపం అనేటువంటి ఒక చిన్న దాని వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. నువ్వు ఆ రోజు అట్టన్నావు, ఈ రోజు ఇట్టన్నావు, ఆ రోజు ఇట్టనేసావు, నన్ను ఇట్టన్నావు, నేను ఆ విషయంలో అన్నాను. ఏం లేదు ఆ విషయంలో ఎందుకంటావు? ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. సాతాను వచ్చి కూర్చుంటున్నాడు అక్కడ. కానీ ఓకే, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏమైనా మాట్లాడగలవు అంటున్నాడు, నువ్వు ఏమైనా చేయగలవు అంటున్నాడు వచ్చాడు. అదనమాట ప్రేరణ. ఆ ప్రేరణ ఎప్పుడైతే మనలో మొదలయ్యిందో అతనికి అవకాశం ఇచ్చేసినట్టే. ఎంత కేర్ఫుల్గా ఉండాలో చూడండి. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. మనం ఏదో బతికేస్తున్నాంలే అనుకుంటున్నాం, కాదు. దేవుని దయ వల్ల బతుకుతున్నాం, కానీ ఇంకా మన చేతుల్లోనే ఉంది లైఫ్. అపవాది ఏదో ఒక చోట నుంచి దాడి చేస్తాడు. ఇప్పటికే నాకు తెలిసి మీ అందరికీ గాయాలు ఉన్నాయి, అపవాది పెట్టిన గాయాలు. నా జీవితంలో కూడా ఉన్నాయి, చాలా గాయాలు చేసాడు నన్ను కూడా. కానీ దేవుని దయ, దేవుని కృప బయటపడ్డా నేను అన్ని విషయాల్లో నుంచి. ఈ రోజుకి ఆ ప్రార్థన నేను వదలను. దుష్టుని నుంచి నన్ను కాపాడు తండ్రి. లేకపోతే మనం ఎన్నో విషయాల్లో పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాం. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన సబ్జెక్ట్ ఇది మాత్రం. మీరు దీన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అతని యొక్క భవిష్యత్తు ఎక్కడ ఉండబోతుందంటే, ప్రకటన 20:10 చెప్పాడు, అగ్నిగుండంలో వేయబడతాడు. మత్తయి 25:41 నిత్యాగ్నిలో వేయబడతాడు. అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేసినటువంటి దాంట్లోకి పోవాల్సి వస్తుంది. మనం మనుషులుగా భూమి మీద బతికినటువంటి వాళ్ళు. అది మన కోసం పెట్టినటువంటి ఏర్పాటు కాదు. అది అపవాదికి మరియు వాని దూతలకు పెట్టింది. అక్కడ పడాల్సి వస్తుంది పోయి అనవసరంగా మనం. కాబట్టి భూమి మీద ఉన్న మన జీవితంలో మనం ఊరికే లేము. దేవుడు ఒక చక్కని కార్యక్రమాన్ని మనకి ఇచ్చాడు. అది ఆయన కుమారులుగా, కుమార్తెలుగా రూపొందేటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరు కూడా ఊరికే ఉత్తీర్ణులు అవరు. సబ్జెక్ట్ ఇదే, దేవుని కుమారులు అవడం, మంచిని ఎన్నుకునే కార్యక్రమం, మంచి చెడ్లు ఎరిగి మంచిని ఎన్నుకునే కార్యక్రమం. ఇదే సబ్జెక్ట్. కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనం పాస్ అవ్వాలంటే దేవుని పైన ఎంత ఆధారపడి ఉండాలో, దేవుని శక్తి పైన ఎంత ఆధారపడి ఉండాలో అంత ఆధారపడడం చాలా చాలా అవసరం.
తల్లిదండ్రులు పిల్లలకి బూచి అక్కడ ఉంది అని చెప్తుంటారు. ఒకవేళ అది అబద్ధం అవ్వచ్చేమో, కానీ ఎందుకు చెప్తారు? వాళ్ళ దగ్గర నుంచి పోకూడదని, బిడ్డలు తన దగ్గర నుంచి దూరం కాకూడదని చెప్తుంటారు. అట్లాగా దేవుడు ఈరోజు మనకు వాస్తవాలు మన ముందు ఉంచుతున్నాడు. ఇదిగో సాతాను ఉన్నాడు, వాడి కుయుక్తులు ఉన్నాయి, వాడి శోధనలు ఉన్నాయి, వాడి తంత్రాలు ఉన్నాయి. అవన్నీ ఎరిగిన వారే మీరు బతకండి, లేకపోతే మీరు మిస్ అవుతారు. ఆనాడు బయలుదేరిన వాళ్ళలో 2 తప్ప అందరూ మిస్ అయినారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. ఈరోజు ఎంతమంది పిలువబడి ఉన్నారో తెలియదు, ఎంతమంది వెళ్ళిపోతారో అనేది తెలియదు, ఎంతమంది జయిస్తారనేది తెలియదు. యవ్వనస్తులారా అన్నాడు 1 యోహాను పత్రికలో, మీరు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు గనుక, బలమైనటువంటి వారు గనుక అన్నాడు. వాక్యం ఎంత ఎక్కువగా మన చేతుల్లో ఉంటే అంత బలవంతులు అవుతాం. మనం వాక్యాన్ని ఎంత ధ్యానిస్తామో అంత విశ్వాసం మనకు వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మనం సాతాన్ని ఎదిరించగలుగుతాం. విశ్వాసం లేకపోతే ఎదిరించడం అసాధ్యం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయండి. సమయం ఎక్కడ వృధా చేయొద్దు. జ్ఞానుల వలె నడుచుకోండి అని ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. 5వ అధ్యాయం 15వ వచనంలో అజ్ఞానుల వలె ఉండకూడదు, జ్ఞానంగా దినాన్ని మనం గడపాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన అనేది లేకుండా, సహవాసం, క్రైస్తవులతో సహవాసం, సంఘస్థులతో సహవాసం, దీన్ని మాత్రం మీరు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే, ఒకవేళ లోకంలో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళని మారుస్తున్నారు అని అర్థం. మీరు వారిని క్రీస్తునందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్న వాళ్ళతోనే మీరు స్నేహం చేయండి. ఆ అర్థం వచ్చేట్టుకుంటేనే స్నేహం చేయండి. లేదంటే వెరీ ఈజీ, సాతాను మిమ్మల్ని లాక్కొని వెళ్ళిపోతాడు, అందులో సందేహం లేదు. అట్లా ఉన్నాయి ఈరోజు సహవాసాలు భూమి మీద. యవ్వనస్తులు ఎంతో మంది చెడిపోతున్నారు. మా నెల్లూరులో అయితే ఈ రోజుల్లో చాలా ఈజీ అనమాట. ఈ బంగాకు అలవాటు పడిపోయినారు చాలామంది యవ్వన పిల్లలు. పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారనమాట. అట్లాంటి యువత తయారైపోయినారు ఇక్కడ. వాళ్ళని ఎంత నడి రోడ్లో పెట్టి నడిపిస్తున్నారు పోలీసులు, అవమానపరుస్తున్నారు. ఈయన తాకుండా ఉంటారేమో అని, అయినా కానీ వదలటం లేదు. కాబట్టి అలాంటి సహవాసాలకి చాలా దూరంగా ఉండడం అవసరం. వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది లైఫ్. ఆ వేస్ట్ల నుంచి బయటపడడానికి ఇప్పటి నుంచే మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయం కోరుతూ, ముఖ్యంగా మీరు నేను శోధించబడకుండానట్లు దుష్టుడి నుంచి నాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి అని ఖచ్చితంగా మీరు అడగాలి. అడిగితేనే సహాయం అందుతుంది. నేను దేవుని బిడ్డను కదా, దేవుడు నన్ను కాపాడేస్తాడు అనబాకండి. అది కాదు. మనం ఏం అడుగుతున్నామో అది మనం తెలిసి అడుగుతున్నామా, కావాలని అడుగుతున్నామా, దేవునికి తెలియాలి. ఏది అవసరాన్ని చూస్తున్నాం మనం అని దేవునికి తెలియాలి. అందుకే అడగండి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు ఆయన. తట్టండి మీకు తీయబడును అంటున్నాడు ఆయన. కాబట్టి ఇది క్రైస్తవ జీవితం. సో దీనికి సంబంధించిన నోట్స్ సహోదరులు మీకు అందిస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి, మెలకువగా ఉండాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. దీన్ని తేలిగ్గా తీసుకోవాకండి. దాన్ని మళ్ళీ మీరు పరిశీలన చేయండి. ఎక్కడెక్కడ ఏ నోటు కవర్ అయిందో, లేకపోతే ఇంకా ఏదైనా మిస్ అయిందో దీని గురించి మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, మంచిది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మా జీవితానికి అత్యంత విలువైనటువంటి, అవసరమైనటువంటి అంశాలని నాయన మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, చర్చించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు నాయన. అందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈనాడు మానవుని యొక్క జీవితం రాజ్యాన్ని విస్తరింపజేసుకొని అనేక మందిని కుమారులు కానివ్వకుండా చేసేటువంటి కుయుక్తులతో మనిషిని
ఒకవేళ అతడు మారు మనసు పొందినప్పటికీ కూడా అతన్ని ఏ విధంగా భ్రమపరిచి మోసం చేసి నిందించి అతన్ని తన వైపు మళ్లించుకోవాలని, తన కుమారుని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంగతులన్నీ తండ్రి మేము ఆలోచించడానికి మీరు కృప చూపించారు, సహాయం చేశారు. అందువరకు స్తోత్రాలు నాయన. తండ్రి, మీ బిడ్డలు ఇలాగ వాక్యం నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నవారు, విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నిర్ణయించుకున్నవారు, ఈ కోర్సులో చేరి అనేక సంగతులు నేర్చుకొని తమ కోసమే కాకుండా ఇతరులకు బోధించడానికి కూడా నేను మరి వారు ముందుకు వచ్చిన్నారు. కాబట్టి ప్రతి బిడ్డను మీ కృపా చేతులకు అప్పగిస్తున్నాం. అపవాది జోక్యం లేకుండా సహాయం చేయండి. అపవాది శోధించకుండా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని సమయంలో వేడుకుంటున్నాం. తండ్రి, వారి యొక్క నిర్ణయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. తండ్రి, వారు చేస్తున్న ఈ స్టడీని, ముఖ్యంగా ఈ యొక్క సెలవు దినాల్లో వారు తమ సమయాన్ని వెచ్చించారు, తమ శక్తిని వెచ్చించారు వీటిని వినడానికి, నేర్చుకోవడానికి. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ఈ తరగతులను ప్రారంభించి మరి సజావుగా నడిపిస్తున్నటువంటి సోదరులు సురేష్ గారిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి వారికి చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి ఇంకా మీ కొరకు వాడబడ్డానికి చూపించండి. అలాగే నాయన, ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి యొక్క తరగతిలో ఉన్న ప్రతి బిడ్డని మధ్యని మీ కృపా చేతులకు అప్పగిస్తాం. ఇంతవరకు క్షేమం, భద్రత, సమాధానం, ఐక్యత నింపి మేము నడిపించదురని మా ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రార్థికి ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు అన్నయ్య. అందరికీ వందనాలు.